నమస్కారం అండి, నేను చిన్మయి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. గర్ల్ ఫ్రెండ్ సినిమా టీమ్, ద డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, నమస్తే. నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చారు, మాకు చాలా 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 హ్యాపీ. ప్రొడ్యూసర్ పరంగా మేము చాలా ధన్యవాదములు వీఆర్ అంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. దీపావళి రోజు మిమ్మల్ని కలవడంలో చాలా ఆనందం అండి. థ్యాంక్ యూ అండి. అండ్ క్రష్మిక ద నేషనల్ క్రష్ అంటే ఇది చెప్పి చెప్పి మీకు బోర్ కొడుతుందేమో. నెక్స్ట్ లెవెల్ కొంచెం అప్ స్కేల్ చేయాలి. వీ హ్యావ్ టు సే సంథింగ్ ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ గా. ఇంకా వీ హ్యావ్ టు గివ్ యూ అనదర్ న్యూ టైటిల్స్. ఐ థింక్ నిజంగా మీరు ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైం కదా. ఇట్స్ అబౌట్ టైం బికాస్ ఫ్రమ్ ద మీ కెరియర్ బిగినింగ్ నుంచే ఐ థింక్ when I look at you as an actor, as a personality, చూస్తుంటే I feel that మీరు సైలెంట్ గా చేస్తున్నటువంటి ఎన్నో విషయాలు I believe that the girls can take an inspiration from you. And దీక్షిత్ గారు, చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. What's happening? Okay, sorry. దీక్షిత్ నుంచి స్టార్ట్ చేద్దాం. Yes sir. Ready. దీక్షిత్ దారు సారీ, వన్ లాస్ట్ టైం. There's no cut button on you. You just keep doing. They'll edit. దీక్షిత్ గారు, ఇట్స్ లవ్లీ టు హ్యావ్ యూ హియర్. అండ్ నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడంలో నాకు చాలా 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 హ్యాపీ. మీ ఫిల్మ్లో నేను కన్నడలో ఒక సాంగ్ పాడాను. ఫస్ట్ ఫిల్మ్ మీరే ఫస్ట్ పాటలు పాడారు. ఫస్ట్ ఫిల్మ్ అని నాకు తెలియదు. ఇట్స్ అ డెబ్యూ ఫిల్మ్. ఇట్ వాస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ యు ఆర్ మై డెబ్యూ సింగర్ ఆల్సో. అండ్ సోల్ ఆఫ్ దియా నాకు చాలా ఇష్టమైన పాట. నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ టు బీ ఇంటర్వ్యూయింగ్ యూ. మీరు ఆయన లేటెస్ట్ సినిమాలో కూడా పాట పాడారండి, ఏం జరుగుతుంది అని. వాట్ డిడ్ ఐ మిస్? అవునండి, మీ లేటెస్ట్ సినిమాలో కూడా నేను పాడాను. ఐ థింక్ మీకు ఫస్ట్ టైం పాడుతున్నాను రష్మిక గారు. ఏంటి, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఉంది. ఏంటి సారీ, ఇది బాగుంది. ఇంకో పాట కూడా ఉంది, ఓ కలలా కథలా, డియర్ కామ్రేడ్. అంటే నా డిస్కోగ్రఫీ నాకే గుర్తు లేక నాకు అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ ఎన్నిసార్లు విని ఉంటాను. బ్యూటిఫుల్. ఏంటి యా ఐమ్ సో సారీ. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇది చూస్తుంటే నెక్స్ట్ టైం క్రాస్ కాదు, నాకేమో లైక్ మెమరీ లాస్ జరిగేటట్టు అనిపిస్తుంది. హౌ కెన్ ఐ ఫర్గెట్ దీస్ సాంగ్స్? దట్స్ బికాజ్ మీరు ఇంత హార్డ్ వర్కింగ్. మీరు మీకు నిద్ర పట్టి ఒక 15 years అయి ఉంటుందా? డెఫినెట్లీ స్లీప్ డిప్రైవ్. నాకు అయితే ఐ కెన్ సే ట్విన్స్, మదర్హుడ్, ఐ హావ్ నాట్ స్లీప్డ్ ఇన్ 3 years. ఇవన్నీ నేను చెప్పుకోవచ్చు, కానీ మీకు కెరియర్ ఇస్ ద బిగ్గెస్ట్ బేబీ దట్ యు హ్యావ్. అండ్ స్లీప్లెస్ ఫర్ ఎవర్ మేడం. అంటే నాకు గుర్తుంది ఏంటి సాంగ్ వచ్చినప్పుడు రష్మికకి ఫస్ట్ సినిమానే హిట్ తెలుగులో. అండ్ ఆబ్వియస్లీ కన్నడలో చాలా హిట్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఇక్కడ వచ్చారు, కానీ తెలుగు పరంగా నా దృష్టిలో ఏంటి వాజ్ ఏ స్టార్ మేకింగ్ సాంగ్ కదా. జస్ట్ సడన్లీ జనాలకి విపరీతంగా నచ్చేసారు. అంటే ఆ సాంగ్ లో ఆ ఇమిటేట్ చేసి క్యూట్ గా till date actually till date they still talk about the song, till they talk about that choreography. So yes, it is really really beautiful. So ఇది బాగుంది, నేను గుర్తు చేయాల్సి వస్తుంది. సారీ అండి. look at both of us. మా ఇద్దరికి గుర్తులేదు. అవును, ఫస్ట్ సాంగ్. బట్ ఎనీవే, ఇన్ యువర్ కాంబినేషన్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ అండి. ఈ కాంబినేషన్ లో ఫస్ట్ సాంగ్. Correct. So hopefully we can talk about the second song and third song, God willing, when it happens. దీపావళి రోజు కాబట్టి మన ఫస్ట్ సెగ్మెంట్ లో బర్స్టింగ్ మిత్స్, బికాస్ మిత్ బస్టింగ్ కాదు, బర్స్టింగ్. అర్థమైందండి? ఓకే, దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ వర్డ్ ప్లే అనమాట విత్ బర్స్టింగ్ క్రాకర్స్. ఐఎమ్ ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ హ్యావింగ్ దిస్ టు రూయిన్ దిస్ ఆల్సో. ఎడిట్ చేసుకుంటాం, డోంట్ వరీ. ఆల్ రైట్, సో ద ఫస్ట్ క్వశ్చన్, డైరెక్టర్ గారు, గర్ల్ ఫ్రెండ్ ఇస్ అ ఫీల్ గుడ్ రామ్ కామ్ ఎంటర్టైనర్, అవునా కాదా? They don't know what is coming. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ అంటే మేము ఆనెస్ట్గానే ప్రతి టీజర్లో కానీ ప్రతి ప్రోమోలో కానీ మన సినిమా మూడ్ ఏంటని క్లియర్గా చెప్తున్నాం. ఆ మూడేమో స్వీట్ క్యూట్ రామ్ కామ్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే క్లియర్గా చెప్పేస్తా, కామెడీ ఎస్పెషలీ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ అయితే అసలు లేదు సినిమాలో. ఐ థింక్ ఆ జమానా కూడా పోయింది. రామ్ అంటేనే పక్కన కామ్ కూడా ఉండాలనే జమానా కూడా పోయింది. అండ్ పీపుల్ ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు వాచ్, అరే నో నాన్ సెన్స్, మాకు మీ స్టోరీ ఫ్లేవర్ ఏంటో అలాగే చెప్పండి అని. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంటెన్స్ రిలేషన్షిప్ డ్రామా.
సో అండ్ ఇట్ చాలా ఒక ఇంటెన్స్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా రేపు థియేటర్స్లో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో రామ్ కామ్ అయితే కాదు, స్వీట్ అయితే కాదు, బట్ వెరీ రియల్. ప్రతి ఒక్కరు రిలేట్ చేయగలిగే కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది. అండ్ సినిమా చూసి ఆ క్యారెక్టర్స్ని, ఆ సిచ్యువేషన్స్ని కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఇంటికి తీసుకెళ్తారు, దాని గురించి ఆలోచిస్తారు అనే నమ్మకం ఉంది. సో ఆ టైప్ సినిమా. సో And I'd like to actually include it's chala important story kuda to be told in this generation and in the generation of the relationships that we have today. It's a very important topic to be told, and not many people would be probably comfortable or open enough to talk about, but that's the exact reason why we have done this film. Nice. You need your hair adjusted also. It's becoming one balloon at the back, slightly like that. Just your ponytail. Perfect. Let's go. Ready? Run through? Okay, sir? Rolling. Deekshit garu. So this is a very important question. Ido oka feminist film ah? Asal Kada? Yeah. I don't see it as feminist film. I see it as a thought-provoking film. It's more of it gives you another perspective, I feel. And If you want to add something to it. యా అంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం నేను రష్మికకి స్క్రిప్ట్ పంపించినప్పుడు తను స్క్రిప్ట్ చదివాక నాకు ఒకటి బ్యూటిఫుల్గా చెప్పింది. ఏంటంటే ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ యాజ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్ అనేది. అండ్ ఐ రిమెంబర్ టెల్లింగ్ హర్, ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక అబ్బాయిని, సో నేను ఈ సినిమా రాసిన పర్స్పెక్టివ్ ఏంటంటే ఎస్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి ఎ బిగ్ హగ్ ఫర్ ఆల్ గర్ల్స్ అవుట్ దేర్, కానీ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫర్ మై బాయ్స్ అవుట్ దేర్. చాలాసార్లు నా ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అబౌట్ 2 people. ఒకరికి ఒకరు కరెక్ట్ అనే వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా. దానికి స్పిరిచువల్ సీక్వెల్గా తీయాలని ఏం లేదు, సంబంధమే లేదు. కానీ ఈ సినిమా తీస్తుంటే నేను ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, ఈ సినిమా ఇట్స్ అబౌట్ ఒకరికొకరు అసలు కరెక్ట్ కాదనే వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో, ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలుగుతారా చేయలేరా, దాని గురించిన సినిమా. ఇన్కంపాటబిలిటీ గురించిన సినిమా. ది నేచర్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ, క్యాన్ ఇట్ బి ఓవర్కమ్ అనే సినిమా. అండ్ ఏంటంటే అమ్మాయిలు యూజువలీ వాళ్ళకి ఎర్లీ టీన్స్లోనే ఫిజికల్ చేంజెస్, డ్రాస్టిక్ ఫిజికల్ చేంజెస్ వాళ్ళు చూస్తారు. దాన్ని డీల్ చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఒక ఇమోషనల్ మెంటల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కానీ మా అబ్బాయిలకి కొంచెం టైం పడుతుంది. ఆ ఇమోషనల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీని మ్యాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ సీ దిస్ ఫిల్మ్ యాజ్ మై అఫెక్షనేట్ లవ్ లెటర్ టు బాయ్స్ అవుట్ దేర్ సేయింగ్, గైస్ సమ్ టైమ్స్ మనం రిలేషన్షిప్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం కాదు. సో మేబీ ఇలా ప్రజెంట్ చేస్తే మనకు అర్థం అవుతుందో ఏమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. సో ఫర్ మీ ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ దట్ వాట్ ద బాయ్స్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ as what the girls take away from this film. So feminist cinema కాదా, I don't know about these labels, but it is made for both genders for sure. So actually next నేను అడగాలనుకున్నాను, is this movie also meant only for girls అని? You have already answered that question. So it's not. It's definitely not. It's meant very much for boys as much as girls. I think best case scenario ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ నాన్నతో, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో, హస్బెండ్స్తో ఈ సినిమా వచ్చి చూస్తే పర్ఫెక్ట్. ఐ థింక్ మీ లైఫ్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమా చూడండి, అమ్మాయిలు మీ లైఫ్లో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూడండి. సో ఇద్దరు కలిసి చూస్తే బాగుంటుంది ఈ సినిమా. So is it like, so the entire family can see it? Would you say that? Oh, definitely. Yeah. I think it's very relatable to every age group. And it's, I agree with Rahul when he says that first time I felt like it was a hug for all the women, but at the same time I felt like ఇదైతే అందరి లైఫ్లో జరిగింది, ఏదో ఒక పాయింట్, ఏదో ఒక డిగ్రీలో అందరి లైఫ్లో జరిగింది, అబ్బాయిలు ఆల్సో అండ్ అమ్మాయిలు కూడా. సో ఇట్స్ సో ఫ్యాసినేటింగ్, ఎందుకంటే రాహుల్ బీయింగ్ అ మ్యాన్, he has understood emotions in a way where sometimes even I will probably not be able to write about, so I'm like,
how have you done this అని ప్రతిసారి అడుగుతుండే బట్ ఇట్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ ఐ థింక్ వెన్ టుమారో పీపుల్ వాచ్ ఇట్ వాళ్ళు కూడా అర్థమవుతుంది ఎందుకంటే అది చాలా మెనీ ఎమోషన్స్ యూ కాంట్ రియలీ స్పీక్ ఆఫ్ ఇట్ యూ కాంట్ రియలీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అది ఓన్లీ చూడాలి ఫీల్ అవ్వాలి ఇంకా యూ విల్ హ్యావ్ టు గెట్ త్రూ ఇట్ సో ఇట్స్ దోస్ ఎమోషన్స్ it was interesting. Ante the next question that I have gotten from the social media team is that I know ante meer andaru cheptunnaru cheppandi ఒక్క జస్ట్ ఒక చిన్న ఐ వాంట్ ఈ సందర్భంగా రష్మిక కూడా చెప్పేస్తా మనం మాట్లాడుకున్నాం కదా ఇది ఇట్స్ లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఈ సినిమా చూడాలి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలని అనుకున్నాం కదా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ హ్యాపెండ్ వాస్ ఇది నేను మా ఎడిటర్ని ఒకసారి అడిగి ఇది పెట్టుకోవచ్చా అని అడిగి పెట్టుకుందాం లేదంటే ఎడిట్ చేసేద్దాం కానీ మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ ఇస్ ది ఎడిటర్ ది ఫిల్మ్ నా 3 సినిమాలు ఆయనే ఎడిట్ చేశారు సో ప్రతి సీన్ ప్రతి షాట్ ఒక 1000 సార్లు చూసుంటాం ఎడిట్లో కానీ ఫస్ట్ టైం మేము మా కోసం ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం సో ఫస్ట్ టైం ఆయన సినిమా ఆర్ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక ఫ్లోలో చూశారు ఇన్నిసార్లు ప్రతి సీన్ చూసిన మనిషి స్క్రీనింగ్ అయిపోయాక నాతో మాట్లాడుకుంటా సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన నేను ఏంటి మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు ఏంటని అనుకున్నా నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈ సైడ్ ఆయనే ఫోన్ చేసి సినిమా చూసా అక్కడ నుంచి బయలుదేరాను కార్ డ్రైవింగ్ చేస్తుంటే నాకు సినిమానే రన్ అవుతా ఉంది నా మైండ్లో ఇంటికే వెళ్తున్నా నా వైఫ్నే కలవబోతున్నా కానీ ఎందుకో సడన్గా ఒక అర్జ్ నాకు అప్పటికప్పుడు కార్ పక్కన పెట్టేసి రోడ్లో కార్ ఆపేసి ఐ కాల్డ్ మై వైఫ్ ఐ కాల్డ్ హర్ ఇన్ సైడ్ ఐ లవ్ యూ బంగారం యూ నో ఐ లవ్ యూ నో అండ్ ఈ టోల్డ్ మీ నేను మంచి హస్బెండ్నే కానీ ఎందుకో మన సినిమా చూసి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా బెటర్ హస్బెండ్ అవ్వాలని అనిపించింది ఇంతకన్నా మన సినిమా గురించి నేను ఏం చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేశారు లైక్ that's so beautiful. I mean, I think that's the film it is. That is why men should watch this film, hopefully. ఎక్కడ మేము లెక్చర్లు ఇవ్వట్లేదు ఎక్కడ మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం చెప్పట్లేదు బట్ లైక్ ఐ సెడ్ ఆ గ్యాప్ ఉంటుంది కదా ఇన్కంపాటబిలిటీ అనేది ఉన్నప్పుడు అర్థం ఏంటి ఒక జంటగా ఒక మంచి జంట అంటే ఆ సిచ్యువేషన్స్లో ఇద్దరు కలిసి దే ఆర్ హ్యావింగ్ అ షేర్డ్ ఎక్స్పీరియన్స్ అది బాధ అయినా సంతోషమైనా వాళ్ళు కలిసి ఫీల్ అవుతున్నారు అది ఒక కంపాటబిలిటీ లేని జంట అన్నప్పుడు దే ఆర్ హ్యావింగ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అదే సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయని సో అప్పుడు అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇంకొకరి పర్స్పెక్టివ్తో ఆ రిలేషన్షిప్ని చూడటం చాలా కష్టం సో హోప్ఫుల్లీ దిస్ ఫిల్మ్ కెన్ బ్రిడ్జ్ దట్ గ్యాప్ ఇట్ కెన్ హెల్ప్ బాయ్స్ వాచ్ ఇట్ త్రూ ద గర్ల్స్ పర్స్పెక్టివ్ అండ్ గర్ల్స్ వాచ్ ఇట్ త్రూ ద బాయ్స్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ యూ టేక్ బ్యాక్ ఎక్కడ సినిమాలో ఎక్కడ ఒక్క లెక్చర్ ఉండదు ఏం ఉండదు మీకేమనుకోవాలో మీరు అనుకోండి ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించుకోండి ఎవరిని మార్చాలనో మేము లెక్చర్ ఇదే కరెక్ట్ ఇదే రాంగ్ అని చెప్పాలనో సినిమా తీయలేదు ఇద్దరి మధ్యలో జరిగిన ఒక చాలా ఇంటిమేట్ ఇంటెన్స్ పర్సనల్ స్టోరీ సో దిస్ ఒకసారి ఎడిటర్ అడిగి ఇది ఓకేనా కాదని అడిగి ఎడిట్ చేసుకుందాం ఆయన ఓకే అంటే ఇది కూడా పెట్టుకుందాం Nevertheless, the next question is ఈ ఫిల్మ్ అర్జున్ రెడ్డి ఫిల్మ్కి ఫీమేల్ వర్షనా నో నాట్ ఎట్ ఆల్ Not at all. నిజం ఏంటంటే ఇది అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన ఎన్నో ఇయర్స్ ముందు నీకు తెలుసు సారీ అండి మీకు తెలుసు అంటే ఏదైనా మన ఇంటర్వ్యూర్ కదా నా వైఫ్ కాదు ఇప్పుడు బట్ సో యాక్చువల్లీ నాతో ట్రావెల్ అవుతున్నటువంటి ఆ టైం కన్నా ఎక్కువ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ యు ఆర్ బేసిక్లీ మ్యారీడ్ టు ద స్టోరీ బిఫోర్ మీ రైట్ యా ఇలాంటివి ఉంటాయి Oh, I love the dynamics that's happening. Please keep this, okay? ఆల్ రైట్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఎందుకంటే నా ట్విట్టర్ టైమ్ లైన్లో కూడా వస్తుంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ రాసింది చిన్మయి డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్ Oh, yes. It's true. Is it true? Definitely not. I can't write. Just need to clarify. యాక్చువల్లీ ఎవరో ఒకరు No, that thought really came to my mind also. When I was reading the script, I thought, because what Rashmika said, a man can write something like this. I really thought, okay, is it he writing or is it you writing? Or not writing, but at least, have that discussion No, if together. I can write so much, I would have won my first national award several years ago. But it's still not happening. Sir garu, he's won it anyway. So, yeah. No, so like I said, first last question అప్పుడే చెప్పా చిన్మయిని కలిసే ముందు నాకు తట్టిన స్టోరీ ఇది సో
నా కాలేజ్ లైఫ్లో నేను హాస్టల్లో ఉన్నప్పుడు కొన్ని చూశాను. అవి చూసి నాకు మెల్లగా అప్పుడు ఒక థాట్ అనేది ఒకటి ఉండింది. దెన్ అ ఫ్యూ ఇయర్స్ లేటర్, సమ్ 1 or 2 years బిఫోర్ ఐ మెట్ యూ, ఇది ఒక మెల్లగా ఒక స్టోరీగా ఫామ్ అయింది. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇట్ కెప్ట్ అండర్ గోయింగ్ చేంజెస్. బట్ సో చిన్మయి రాసిందైతే కాదు. ఇన్ఫ్యాక్ట్ చిన్మయి నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది. వద్దొద్దు, నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు, నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు, నా వల్ల ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, నీ ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా, అంతకుమించి నాకు వద్దంటది. లైక్ వద్దు పర్లేదులే, నువ్వు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి కాదు, స్క్రిప్ట్ చేతిలో ఇచ్చేసి he'll be watching like this. Can I read in peace? Okay, ఇప్పుడు then he'll be like, అప్పుడు you were twitching your eyelash was fluttering, అంటే ఇక్కడ ఒక one small muscle was moving, అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అనిపించిందా? అయ్యో నాకు అంత అనిపించట్లేదు, if twitching is happening it is because I don't know. So I'm like so much pressure. అది ఎందుకు చెప్పు, ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు. I don't know dude, all of this is a little involuntary, so it's impossible for me. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టొద్దు అంట, ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అవర్ హౌస్. సో ఆయన ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. దానికి ఒక యావరేజ్ ఆడియన్స్గా ఏం రియాక్ట్ అవ్వాలో అన్నీ రియాక్ట్ అవుతా, ఏడవాలంటే ఏడుస్తా, కోప్పడాలంటే కోపడతా. మధ్యలో ఈయన కాబట్టి నెపోటిజం, నేను ఈయన ఫిల్మ్స్లో పాడతా కూడా. So nevertheless, just clarify, I have nothing to do with his work and I don't ask him also. So that's how it works. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది, ఈ సినిమా చిన్మయికి నచ్చుతుంది అంటారా? ఇంకా చూడలేదు తను. సో I think you will love it. Avriya? Yeah. I think you'll have opinions on it. ఓహో As in, like you'll like it, but you'll have opinions on it, is what I think. Nice. అంటే ఒపీనియన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి జనరల్లీ. ఒపీనియన్స్ కి No, in a good way, you know. I think a lot of people are going to walk away with a lot of opinions in their mind, which is also a great thing. అదే కావాలి. నిజంగా మనం తీస్తున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఈ సినిమా చూసి మాట్లాడుకోవాలి, ఇంటికి వెళ్తుండగా కార్లో బైక్లో మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి అనేది అనుకున్నాం. సో దట్ హ్యాపెన్స్ ఫెంటాస్టిక్. బట్ చిన్మయి యాక్చువల్లీ చెప్తుంది కదా, నాకు చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదాని మీద అని. సినిమా పరంగా చూసుకుంటే చాలా బేసిక్ ఆడియన్స్, నాకు డిస్నీ సినిమాలే చూడాలి, టెన్షన్ వద్దు నాకు సినిమాలో. I can't take tension even in a Exactly Cinderella like film. me. I like watching animated things, no brainer. అరే లవ్ స్టోరీలో ఇంటర్వెల్ పాయింట్ లో అరే ఇప్పుడు ఏంటి వాళ్ళు కలుస్తారా కలవరా నాకు చెప్పు, ఆ టైప్ అంత బేసిక్ ఆడియన్స్. సిండ్రెల్లా స్టోరీ, అయ్యో ఇప్పుడు స్టెప్ మదర్ ఎలా చేసింది, ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది ఏమవుతుంది, బికాస్ ఇప్పుడు మార్చేస్తారా వేరేమైనా అవుతుందా. సో ఐ కాంట్ డీల్ విత్ ఎనీ ఆఫ్ దీస్ క్లిఫ్ హ్యాంగర్స్, నన్ ఆఫ్ దిస్. సో వెళ్ళి స్ట్రైట్ వికీపీడియాలో మొత్తం స్టోరీ చదివేసి తర్వాత పీస్ఫుల్ గా చూస్తుంది ఏంటి లవ్ స్టోరీలకి. సో ఆ టైప్ ఆడియన్స్ very probably below average, because even everybody else will be like, okay, I'd like to see the ante film lo unnatuvanti suspense gaani whatever the director wants you to feel, avanni feel avutaru. Kani nenu I don't want all of that. I want to do everything beforehand, and that takes us to yes. కాదు తిను ఇలా టెన్షన్ తట్టుకోదు, సస్పెన్స్ తిన వల్ల కాదని చెప్పి మేము డేట్ చేస్తున్న టైంలో, ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు, నేను ఒకసారి ప్లాన్ చేసి ఏం చేశానంటే హారర్ సినిమాకి తీసుకెళ్ళా. నా విషయంలో ఓకే తిను తట్టుకోలేక నన్నే కదా కౌగిలించుకుంటుందని చెప్పి నేను హారర్ సినిమా తీసుకెళ్ళా. అండ్ ఆ థియేటర్ లో వెళ్ళాలంటే కపుల్ సీట్స్ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఇవన్నీ చెప్పావంటే మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసి పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు పర్లేదులే. సో అప్పుడు తీసుకెళ్ళా. కట్ చేస్తే ఏమైంది తెలుసా, ప్రతిసారి స్క్రీన్ మీద ఒక జంప్ స్కేర్ వచ్చినప్పుడు కౌగిలించుకోవడం కాదు, ఇలా బయటికి వచ్చి అమ్మా I became that horror for him. He did ask for that. Oh my god. You became Vikram for a while. Oh my god. Epic. Yes. Cool. Fact or stereotype? So ఇప్పుడు మేము కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, ఆల్సో యునో కొలేటెడ్ బై అ టీమ్. సో మీ చేతుల్లో గన్స్ ఉన్నాయి, నా దగ్గర లేదు. సో మీరందరూ నన్ను షూట్ చేసి అయిపోవచ్చు. సో ఇన్ జనరల్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్, ఎనీవే ఇప్పుడు నేను ఐ విల్ గివ్ యూ అ క్వశ్చన్, అది ఫ్యాక్టా స్టీరియోటైపా అని. యూ విల్ ఓన్లీ స్పీక్ విత్ యువర్ గన్స్. సో ఫ్యాక్ట్ అయితే ఏం చేయాలండి?
they'll blast it if they feel the statement is a stereotype, or say normal if they agree with it. Okay. ఓకే సో అది స్టీరియోటైప్ అని మాకు అనిపిస్తే మేము షూట్ చేయాలి. అవునండి. స్టీరియోటైప్ కాదు ఇది ఫ్యాక్టే అని అనిపిస్తే ఏం చేయాలి? మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. I'd like దీక్షిత్ గారు ఆల్సో టు నన్ను వదిలేండి. He'll already be like, you have come and stuck with her. But anyway, ఇప్పుడు వార్మ్ అప్ దీక్షిత్ గారు warm up అవుతుంది. I'll start with you. First love is the purest. Fact or stereotype? Amma, mummy. First love is what? Is it the purest? Oh, okay. I mean, it's not a question, statement armata. Okay. First love is the purest. అంటే ఎప్పుడు నడుస్తున్నది ఎన్నోది లవ్? అరే ఊరికే అడుగుతున్నా. I disagree with this. But I completely agree. First love ఎన్నిసార్లు లవ్ లో పడినా లవ్ ఇస్ ప్యూర్ అంటే ప్యూర్ and all that makes you remember things, but it's not the purest one. That nostalgia is pure. Yeah, nostalgia is pure because The last one you're is coming the to purest. The last one is the purest. I like that. Yeah. Nice. ఈ తర్వాత నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా about love and everything, and the last one being the purest and all that. It's coming for you. It's coming. All the cringe questions I keep so that everybody can titify me in the comments. But anyway, men are logical and women are emotional in relationships. Rahul garu, నేనా రష్మికనా? మీరు చెప్పండి దేనికండి ఇది? అంటే స్టీరియోటైప్ స్టీరియోటైప్ పర్సన్ బట్టి కొందరు లాజికల్ ఉంటారు, కొందరు ఎమోషనల్ ఉంటారు. అది మెన్ విమెన్ కాదు. ఐవ్ సీన్ సో మెనీ విమెన్ హు ఆర్ ప్యూర్లీ ప్రాక్టికల్ అండ్ లాజికల్. ఐవ్ సీన్ సో మెనీ మెన్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. ఐ థింక్ వాళ్ళ పెరిగిన సర్కమ్స్టాన్సెస్ బట్టి, వాళ్ళ పెంపకం బట్టి, ఐ థింక్ దోస్ థింగ్స్. ఐ డోంట్ థింక్ ఇట్ హస్ ఎనీథింగ్ టు డూ విత్ జెండర్. రైట్. రష్మిక గారు, jealousy is equal to love. How? Yeah. Now is the time you take out the guns. Then you have to అది I don't understand సో that. ఇట్స్ ఆ స్టీరియోటైప్ ఉంటుంది కదా, జెలసీ అంటేనే ప్రేమ ఉందని. సో అది స్టీరియోటైపా ఫ్యాక్టా? యాక్చువల్లీ ఇట్స్ I don't It's a relate. part of love. It's not equal love. I think it's a little No, it's jealousy a- is good, I- okay, but yeah. Isn't it's not all love? Like All love, yeah. It's a part of love is one so part many of, things yeah. that you feel for one person. కరెక్ట్. It's like a mixture of God knows how many things. Women fantasize more about love than men. ఎవరికి? రష్మిక గారు. అది No, I think men are equally involved. Men are equally invested. But again, depends on person to person. Like, and relationship to relationship. So I think that is stereotypical. ఇంట్రెస్టింగ్. ఓకే. దీక్షిత్ గారు, బ్రేకప్ అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతారు. Again, a stereotype, and it's all depends on person to That person. is a very mean statement that people keep saying. Yeah. True that. I think it's we should. How? Why? How? How are they just saying, okay? ఎందుకంటే మనకు గడ్డం పెంచుకోలేము. Yeah. తాగితే ఇంట్లో పడుతుంది. దీనివల్ల సిగరెట్ తీసుకోలేము, ఇలా గడ్డం పెంచుకొని అట్లా. ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ us విల్, అంటే ఐస్ పఫీగా ఉంటాయేమో. సో మీరు సఫర్ అవుతున్నది బయట కనపడలేదు అంటే. కరెక్ట్. అంటే ఒక ప్రదర్శన లేదు ఆ సఫరింగ్ లో. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైనా రాస్తారా? Yeah, I think women suffer more internally than men. I don't know if that is stereotypical, that statement that I've given, but I completely disagree with the fact that people say men suffer more than women when a relationship is broken or whatever. That is not true. నేను ఒకటి చెప్తా. I've seen 2-3 scenarios. Some of my slightly older friends in my society and things like that. నేను కళ్ళ ముందు చూసినవి కొన్ని. అమ్మాయికి అబ్బాయికి రిలేషన్షిప్ ఉంది, ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. అమ్మాయి ఇంట్లో అయితే అస్సలు ఒప్పుకోలేదు, కాస్ట్ ప్రాబ్లం ఉండింది, ఛాన్సే లేదన్నారు. ఒక పాయింట్లో చాలా, అంటే అమ్మాయి కుదరదు, నేను వాడినే చేసుకుంటాను చాలా మొండిగా ఉంది. ఒక పాయింట్లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, నువ్వు మేము చూసిన అబ్బాయిని చేసుకోకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం అదేదని ఎమోషనల్ టార్చర్ జరుగుతుంది అక్కడ ఇంట్లో. ఒక పాయింట్లో తన వల్ల తన ఇంట్లోనే ఎంత అన్హ్యాపీనెస్ ఉందని, తన వల్ల తన ఇంట్లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసి ఇంకా ప్రెషర్ తట్టుకోలేక, ఎంతైనా ఒక బాయ్ ఫ్రెండ్ అయినా సరే, అది బయట సొసైటీ అయినా సరే,
ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమిస్తుంది, కరెక్టే, ఆ ప్రేమకి ఓ బలం ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇన్నేళ్ళు పెంచిన అమ్మ నాన్న కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. ఐ విష్ ఆ పేరెంట్స్ అది అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా ఉంటే బాగుంటుంది. కొన్నిసార్లు పేరెంట్స్ మనకన్నా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు కొన్నిసార్లు, తప్పదు. సో అండ్ ఇలాంటిది ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు ఏ ఏజ్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ టైం డీల్ చేస్తున్నప్పుడు ఏ ఏజ్ అయినా సరే మనలో ఒక ఇమ్మెచ్యూరిటీ బయటికి వస్తుంది. సో కొన్నిసార్లు పేరెంట్స్ కూడా అంత మెచ్యూర్డ్గా ఆలోచించరు. కొన్నిసార్లు పేరెంట్స్ మైట్ బి జెన్యున్, వాళ్ళకి కనపడుతుందేమో, అరే వీడు కరెక్ట్ కాదు, మన అమ్మాయికి నిజంగానే కనపడుతుందేమో, నాకు తెలియదు. బట్ అంత ఇమోషనల్ టార్చర్, ఇమోషనల్ బ్లాక్మెయిల్, ప్రెషర్ పెట్టిన తర్వాత ఒక అమ్మాయి బ్రేక్ అయిపోయి ఇంకా తప్పక ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ అబ్బాయి దేవదాస్ అయిపోతాడు. బట్ దానివల్ల ఈ అమ్మాయి సఫర్ అవ్వట్లేదు కాదు కదా. ఎంతో వాళ్ళ అమ్మ నాన్నతోనే ఇంత ఫైట్ చేసిందంటే పాపం ఎంత ప్రేమించి ఉంటుంది. అది అంతే, అది పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోద్ది, అది సఫర్ అయ్యేది మనం చూడము. మీరు చెప్పినట్టు గడ్డం ఉండదు. ఇంకా నౌ షీ సడన్లీ సంబడీస్ వైఫ్, షీ విల్ సూన్ బికమ్ సంబడీస్ మదర్ అండ్ షీ హ్యాస్ సో మెనీ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ షీ ఈస్ ఫోర్స్డ్ టు మూవ్ ఆన్ విత్ హర్ లైఫ్. దట్ డజంట్ మీన్ సంబడీ ఈస్ నాట్ సఫరింగ్. సో I'd actually like to add something also. నేను recently ఏదో ఒక స్పీచ్ చూసా where she said that women are so self-destructive that even if they stop, like when they don't like a person also, sometimes they will get into the relationship with that person because of the society around her or the opinions of people around her. Yeah. And she has not even been committed to this person. And ఒక్కసారికి ఎంత వరకు you also can hold on to all of these things in your head kada. So when you have the confidence, when you have the courage and you're actually going and telling the man that I can't do this, suddenly the man will seem like, for the man it will seem like sudden ga vachi break up chesindi. But she's been broken up with him since the beginning. She's not even been in a relationship, kani ee society valla, ee others opinion valla she was in this relationship. Right. So there are a lot of people in that situation also. Because you know and yeah, it's crazy, but I came about this in some interview or something, someone's speech or something, and it made a lot of sense to me. I was like, a lot of women don't have confidence in themselves, don't have the courage to tell what they're actually feeling, what they actually want, and because of that most of them are stuck in these relationships that they can't get out of. అండ్ ఆల్సో అవేర్నెస్ రావటానికి కూడా ఒక ఏజ్ అండ్ మెచ్యూరిటీ అండ్ అన్ అవేర్నెస్ రావాలి. ఐ థింక్ జనరల్ యూ నీడ్ టు గ్రో అప్ టు బి ఏబుల్ టు స్పీక్ అప్ ఫర్ యువర్ యంగ్ రిలేషన్షిప్స్, యా దట్స్ ద. ఓకే, నౌ అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పొసెసివ్. దీక్షిత్ గారు మీరు చెప్పండి. గూగుల్ ఆయన్ని చూసి మిమ్మల్ని అడిగాను, చూసారా? Will you come again? Because you were seeing him, I was like, okay, question for him. అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పొసెసివ్. No, and I always believe it depends on person to person. మీరు ఎలా పెరిగారు, మీ సరౌండింగ్ ఎలా ఉంది, మీరు ఎవరిని చూసి so that it depends. You can't generalize it. Yeah. So would you be more possessive than your girlfriend? I don't know, I have to meet a girlfriend first for that. మీరు చూసారు కదా గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ కి గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి అర్థం కాదు. My heart is breaking. విపర్యాసం. Not telling us, but he has a girl. No, I don't. అరే మనం ముగ్గురం, I would proudly say it. Why will I not say it? Hey, well done. Proud of you. మనం ముగ్గురం కలిసి సెట్ చేస్తున్నాం. అంటే అడుగుతున్నాడా? ఎవరు ఇదే ఈ సొసైటీ ప్రెషర్ అని మాట్లాడుతున్నాం కదా. We are the naughty uncle. అంటే అందరూ Get you married. గర్ల్ ఫ్రెండ్ లేదా అంకుల్ లా ఫీల్ అవుతున్నా, అంతేలే వయసు అయిపోయిందిలే. గర్ల్ ఫ్రెండ్ లేదా అని ప్రెషర్ పెడుతున్నారు. ఉంది అని చెప్పండి. ప్రెషర్ కోసం ఇప్పుడు ఓకే గర్ల్ ఫ్రెండ్ వెతకాలి ఇప్పుడు. No, గర్ల్ ఫ్రెండ్ లేదా అని ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పొచ్చు. అయిపోయింది. సెవెన్ రిలీజ్ అవుతుంది. సో ఓకే, అనదర్ స్టీరియోటైప్. కానీ సోషల్ మీడియా టీం అడిగారు కాబట్టి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. ఐ థింక్ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా?
ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ girls face more pressure if the family doesn't accept. ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు. దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు. ఇంకొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు. అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు, కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది. అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఈ మధ్యనే లిటిల్ హార్ట్ సినిమా చూసాం. దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సేస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేదే అదేదే అంటది. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ అ వియర్డ్ బ్యాక్ హ్యాండెడ్ వే ఇట్స్ ట్రూ, నాట్ ఫర్ ద రీజన్ దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ స్టీరియోటైప్ ఇస్ ట్రూ. సో యా, అండ్ ఇంకోటి చెప్తానండి, అగైన్ దిస్ గోస్ ఇన్ టు స్టీరియోటైప్ టెరిటరీ, ఐ డెఫినెట్లీ అగ్రీ. నేను ఒకటి ఎప్పుడు చూసా, అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. దీక్షిత్ గారు బ్రేకప్ చెప్పలేరు, అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు. కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే, నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది, మా ఇద్దరికి అర్థమవుతుంది, ఓకే. కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ, ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్, అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. నేను ఇప్పుడు ఈ 2000s తర్వాత పుట్టిన అబ్బాయిలు దే విల్ సూన్ స్టార్ట్, యాక్చువల్లీ 25 years అయింది. సో దే హ్యావ్ రీచ్డ్ అన్ ఏజ్ వేర్ దే విల్ బీ ఇన్ రిలేషన్షిప్స్. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ 80s 90s పుట్టిన అబ్బాయి గురించి ఒకటి చెప్తా. మేము చూసి పెరిగే సినిమాలు కానీ చదివే బుక్స్ కానీ మాకు ఫ్యామిలీలో చెప్పింది కానీ ఏంటంటే, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత నువ్వు బ్రేకప్ చేసావంటే నువ్వు ఉమనైజర్, నువ్వు చెడ్డోడు, నువ్వు వరస్ట్ క్యారెక్టరు, ఇలాంటివి చెప్పి మా అమ్మలు మాకు ఇలాంటివి చెప్పి పెంచుతారు. అంటే అప్పట్లో లిటరలీ సినిమాల్లో కూడా ఎలా ఉందంటే, పంచాయతీలో నువ్వు అమ్మాయిని లవ్ చేసావా, అవునండి చేశాను, అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే, ఆ టైప్ ఉంటుంది. సో ఎక్కడో అరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్న తర్వాత రిలేషన్షిప్ కమిట్ అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ చేస్తే మనం చెడ్డోళ్ళం రా అనే ఒక ప్రెషర్ ఎక్కడో మెంటలీ ఉంటుంది 80s 90s బాయ్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ యా. సో జనరలీ కొంచెం అబ్బాయిలు బ్రేకప్ చెప్పడానికి. సో హీ మస్ట్ బి 2000 ఆఫ్టర్ బోర్న్ ఓన్లీ, నో దిస్ చైల్డ్. లేదా ఐ యామ్ ప్రిటీ ఓల్డ్, దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. He'll be late 90s born, అంతే. Not 2000 born. సో ఐ వాస్ లైక్, మీరు జెన్సీ అయిపోతే మేము బూమర్స్ కదా, మీరు చెప్పొచ్చు అని ఐ థాట్. ఇప్పుడు మనకి నా ఫ్రెండ్స్ లో కొంచెం చూశాను అది. ఓకే, ఇప్పుడు దే ఆర్ ఆల్సో విల్ బీ ఇన్ ఎ కన్ఫ్యూజన్, లైక్ ఇప్పుడు కావాలా ఇది వద్దా కాలేజ్ అంటే. మనకి ప్రెషర్ ఏంటి తెలుసా, నేను ఇప్పుడు వెళ్ళి బ్రేకప్ చెప్తే నన్ను నమ్మించి మోసం చేసావు అమ్మాయి చెప్పేస్తామని తీసుకోవడానికి అవ్వదు కదా. సో అంటే పెద్ద ఆరోపణ, ఆ అక్యూసేషన్ మన మీద పడింది అనుకో, అయ్యో ఇప్పుడు నేను ఒక ఉమనైజర్, నన్ను నమ్మించి మోసం చేశాడని ఎవరైనా చెప్పేస్తే అది ఎలా తట్టుకుంటాం. మోస్ట్ ఆఫ్ us are from decent middle class families. సో అలాంటి ఒక అక్యూసేషన్తో బతకలేం కదా. సో I also seen that some people think that this is how it is. After a point it will be like this only. So this is how it's gonna be. అలా కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇనిషియల్లీ ఎక్సైటింగ్ గా ఉంటది, ఆ తర్వాత హనీమూన్ పీరియడ్ అయిన తర్వాత ఇది ఇలాగే ఉంటది అని ఫిక్స్ అయిపోతారు. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ఆల్సో రీజన్. ఇంట్రెస్టింగ్. అంటే మీ బట్ లుకింగ్ అట్ యూ బోత్ ఐ ఫీల్ లైక్ దట్ హనీమూన్ ఫేస్ హస్ నెవర్ ఎండెడ్. అప్పుడప్పుడు రాహుల్ నాకు చెప్తుంటారు, అంటే అయిపోయింది చిన్మయి, నీకు హనీమూన్ ఫేస్ అయిపోయింది, అంటే యువర్ బోర్డ్ ఆఫ్ మీ అంటాడు. కాబట్టి చెప్తా, I just created that chicken and I left it. ఓకే, అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. మీరు చెప్పండి.
అబ్బాయిలు అడగకుండా అమ్మాయిని అడిగింది. నువ్వే చెప్పమ్మా. అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఓకే చెప్పేసాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. స్టీరియోటైప్ ఆఫ్ ఫ్యాక్టా? Depends on which stage of relationship kada. Ante I feel like once they're married or I got into trouble for saying something like this in an interview. I always said that women or men can change for each other if they truly want to. And if they love each other enough, the change will happen. It's not like one has to change another, but they'll just merge to become one person, right, where no more does it feel like an effort. Right. So it purely depends on the stage. Ante how do I say it purely depends on the stage in Telugu. అప్పుడప్పుడు ఒక్కొక్క వర్డ్ తెలుగులో అట్లా స్పెల్ చేసేయండి అయిపోతుంది. సో నాకైతే ఇది లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారు, రిలేషన్షిప్స్లో ఏ స్టేజ్లో ఉన్నారు, దాని పరంగా ఇట్ డిపెండ్స్ అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఎఫర్ట్ యాజ్ అ మ్యాన్, ఈ క్వశ్చన్ అడగగానే నాకు సడన్గా ఒక సెకండ్ నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయా. ద కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ ఐ యూస్ టు గెట్ ఫర్ హర్ అండ్ ది ఎఫర్ట్ ఐ యూస్ టు టేక్, లైక్ ప్రతి గిఫ్ట్కి ఒక పోయం రాయడం ఇలాంటిది చేసేవాడిని. ఐ మే నాట్ డూ దోస్ థింగ్స్ ఎనీ మోర్, బట్ ఎఫర్ట్ అనేది అది ఆ టైపు నేను చేయకపోవచ్చు, కానీ ఐ కెన్ సే ఫర్ షూర్ దట్ I love my wife a lot more deeply than our time. సో ఎఫెక్ట్ పెట్టకపోతే ఏంటి, మనం లవ్ లాంగ్వేజ్ అంటారు కదా, మనం లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ద వే యు ఎక్స్ప్రెస్ ఇస్. నువ్వు చెప్పు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు డూ యూ ఫీల్ లెస్ లవ్డ్ ఆర్ ఎనీథింగ్? లెస్ లవ్డ్? డెఫినెట్లీ నాట్. బతికిపోయారు బాబు. ఒక్క సెకండ్, అరే ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగి మరి బుక్ అయిపోతామేమో భయపడ్డా. బట్ నో, సీ దేర్ యు గో. ఆల్మోస్ట్ ఆస్క్డ్ ఫర్ ఇట్. సో యా, ఐ థింక్ హౌ యూ ఎక్స్ప్రెస్ లవ్, ఆ ఎఫర్ట్ అనేది యూ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ అదర్ థింగ్స్. హౌ టు, అంటే మనం కలిసి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, మనం కలిసి మ్యూచువల్ ట్రస్ట్ క్రియేట్ చేయాలి, మన మధ్యలో ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలి. ఎఫర్ట్ అనేది అలాంటి విషయాల మీద వెళ్ళిపోతుంది కదా. సో ఐ థింక్ జస్ట్ పెట్టే విధానం మారిపోతుందేమో. సో బాయ్స్, మీ అందరికీ ఒక మంచి కవరింగ్ ఆన్సర్ ఇచ్చాను, వాడుకోండి. ఒకరిని ఒకరు కంట్రోల్ చేయడం లవ్వా? ఇస్ దాట్ అ సైన్ ఆఫ్ లవ్? I'll do that. అసలు మోస్ట్ అన్హెల్దీ థింగ్. కంట్రోల్ చేయడం అనేది, ఐ థింక్ దట్స్ హౌ ద ఎండ్ స్టార్ట్స్. సస్టైనబులే కాదు ఏ రిలేషన్షిప్, దేన్నైనా సర్వైవ్ చేయవచ్చు, ఒక క్రైసిస్ని కూడా సర్వైవ్ చేయవచ్చు, కానీ అది స్టార్ట్ అయిందంటే మాత్రం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు. అంటే ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఎంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే అది ఎన్ని రోజులు తట్టుకుంటారు, ఏదో ఒక పాయింట్లో బస్ట్ అవుట్ అవుతుంది. And the sad reality is this is more common than not. They feel అంటే నా పొజిషన్, సో నాదే అంటే ఆఫ్ కోర్స్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద కేస్, కానీ ఇది పొజిషన్ అనే స్థితికి వెళ్ళిపోతుంది. ఇట్స్ అండ్ ఇట్స్ వెరీ కామన్. దట్స్ అ సాడ్ రియాలిటీ అబౌట్ ఇట్. అంటే I want to take this opportunity to tell my dear boys out there, మన చుట్టూ కొందరు ఉంటారండి, ఈ కంట్రోల్ చేయకూడదు అనేది అదొక మెచ్యూరిటీతో వస్తుంది, ఒక ఏజ్ వచ్చాక వస్తుంది. మన చుట్టూ కొందరు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో మాట్లాడుతుంది, లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ బట్టలు వేసుకొచ్చింది అంటే వెంటనే పక్కకు వచ్చి, ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ కంట్రోల్లో పెట్టుకోవా ఏంటి ఇలాంటిది చేస్తుంది అంటే, సడన్లీ దే విల్ ట్రై టు మేక్ యూ ఫీల్ లైక్ యు ఆర్ లెస్ ఆఫ్ అ మ్యాన్ బికాస్ ఆఫ్ దట్. ట్రస్ట్ మీ, యు ఆర్ మోర్ ఆఫ్ అ మ్యాన్ if you take your girlfriend side and say, I am not going to let some 4 idiots come and change how I treat my girlfriend. If you don't like something, if you feel something she's doing is uncomfortable, sit down and have a chat, but let her be who she is. అది చేయకపోతే ఆ రిలేషన్షిప్ అనేది సర్వైవ్ అవ్వదు. అండ్ ఆ అమ్మాయి మీకు నిజంగానే ఇంపార్టెంట్ అంటే ఈ కంట్రోల్ చేయడం మానేయండి. అంటే నేను అమ్మాయిలకు కూడా చెప్పొచ్చు, కానీ అబ్బాయిలుగా నేను ఆ చనువుతో హక్కు తీసుకొని చెప్తున్నా. అమ్మాయిలకి మీరిద్దరు చెప్తే బాగుంటుంది, కానీ అమ్మాయిలు కూడా అంతే. అండ్ ఇది బాయ్స్కి ఉన్న ప్రాబ్లమే కాదు, నేను చాలా రిలేషన్షిప్స్లో నేను చూసిందే. There are unfortunately some men end up with women who are extremely controlling. Correct. And they have a horrible life. These men also have a horrible life. So
ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం అనేది అస్సలు, నేను ఏదో ట్విట్టర్లో ఈ మధ్య ఎవరో నేను అడిగినప్పుడు నేను అదే చెప్పా, మనకని కొన్ని నాన్ నెగోషియబుల్స్ ఉంటాయి, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నేను అస్సలు నాకు సెట్ కాదు అనేది కొన్ని ఉంటాయి. అవి ఒక అబ్బాయిలోనో ఒక అమ్మాయిలోనో ఉందంటే స్టే అవే, డోంట్ ఫ్రంట్ ఇంకో స్టెప్ వేయకండి ఆ రిలేషన్షిప్లో, అక్కడితో ఆపేయండి. బట్ నాన్ నెగోషియబుల్స్ అన్నీ సెట్ అయిపోయినాయంటే ప్రతి ఒక్కటి మీకు నచ్చేలాగా ఉంటుందనేది ఇంపాసిబుల్ ప్రపంచంలో. దెర్ ఆర్ మెనీ థింగ్స్ అబౌట్ మీ దట్ యూ గెట్ వెరీ అనాయిడ్ విత్, దెర్ ఆర్ థింగ్స్ అబౌట్ యూ దట్ ఐ గెట్ అనాయిడ్ విత్. అండ్ వెన్ ఐ గెట్ అనాయిడ్ నేను ఒకటే అడుక్కుంటా, అంటే ఇది నీకు నచ్చలేదు కదా, నీకు ఈ ప్రాబ్లం ఉంటే తనకి నచ్చలేదని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది ఫస్ట్ అడుగుతా. సో ఆర్ యూ బీయింగ్ ఫేర్ టు హర్? అండ్ సెకండ్లీ, అదంత ఇంపార్టెంటా? అది తనకున్న ఒక క్వర్క్, అది వదిలే. ఎండ్ ఆఫ్ ద డే నీకేంటి, యూ ట్రెజర్ హర్, వాట్ యూ బిల్ట్, దిస్ లైఫ్ దట్ యూ బిల్ట్ టుగెదర్ విత్ హర్ ఇస్ ఇంపార్టెంట్. అది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటిది వదిలేయాలి. షుడ్ లెట్ ఈచ్ అదర్ బీ. అంటే నాకు నచ్చిన వర్షనే ఈ అమ్మాయి అలాగే ప్రవర్తించాలంటే అది కుదరదు, లాంగ్ రన్లో కుదరనే. It's a work for each other, towards each other. I think it's those little efforts which are good to put in a relationship kada. And I feel like ekkada start aitayi ante ఎలా మాట్లాడాలో, ఏం వేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ కనిపించాలో, రైట్, దీంట్లో స్టార్ట్ అవుతాయి. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ విమెన్ ఆల్సో, అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తారు. దిస్ ఈస్ నో లైక్ విమెన్ డస్ ఇట్ ఓన్లీ ఫర్ మెన్ ఆర్ మెన్ ఓన్లీ డూ ఇట్ ఫర్ విమెన్. సో it's those things, and those things become toxic over time, long time. Yeah. Rashmika, I think she'll make a good girlfriend. You're single, no, right now? She'll make a good girlfriend. Such a mature girl. I am a good girlfriend. Yes. She's a very good girlfriend. Okay. I didn't say anything. Well, girlfriend. ఏంటున్నారు మీరు? గర్ల్ గురించి మాట్లాడుతుంది మీరు. డైరెక్ట్ కొంచెం ఫిల్మ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఫిల్మ్ చూడండి. The next cringe is coming. I really don't want to do it, but please కొంచెం మీ గన్స్ అని ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ బాగుంది, చేతిలో పెట్టుకుంటే బాగుంది. ఇది పిల్లలకి తీసుకెళ్ళొచ్చా ఇంటికి? అది అంటే మీ టీం అండి, నాకేం తెలుసు. అరే ఎవరైనా తీసుకోండి, దీక్ష రెడీ. I apologize in advance. Okay. Let's go. So cute. We'll do it, and then if you're not comfortable with it, we'll take off everything. All this we'll cut out. అయ్యో బాగా. Let's go. Genuinely. ఎందుకు అని అనిపిస్తే తీసేద్దాం. Okay. I am feeling that. Second hand, first hand, everything I'm feeling. Let's go. Okay. Rashmika garu, how excited are you about this Deepavali? Run through, please. So sorry. Rashmika garu, how excited are you about this Deepavali? Very, very excited. అంటే We'll roll it again. తెలుగులో How అడగాలా? excited are you about this Deepavali? దుష్యం కేకలు. అప్పుడే కదా అంత వేడిగా అడుగుతున్నారు. అంటే మీరు అట్లా యాక్ట్ చేయాలండి. ప్లీజ్ గో త్రూ దిస్. లెట్స్ గో. రెడీ. Rashmika garu, how excited are you about this Deepavali? I am very, very excited about this Deepavali. I think nobody told her. No, you're supposed to say అది స్పెసిఫిక్లీ దిస్ దీపావళి ఏంటి, ప్రతి దీపావళి ఎక్సైటింగ్ నే నువ్వు చెప్పాలి. ఓకే పాప చెప్పండి. అక్కడ ఒకడు కూర్చుంటున్నాడు వాడినే దిస్ దీపావళి ఎందుకండి స్పెసిఫికల్లీ cramping. Oh Okay. my god. Okay. Let's get this done with. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. I can't do this again. Please don't make me ask this question again. This Diwali. I'll try my best. Okay, let's go. Rashmika garu, how excited are you about this Deepavali? Hey, this is too sweet. They will use that one. Why will you do this? Okay. అయ్యో అయిపోయింది. ఎందుకండి you're specifically asking about this Deepavali? ఎందుకంటే ఈ దీపావళి కొంచెం విజయోత్సవంగా మీరు సెలబ్రేట్ చేస్తారేమోనని. అన్ని దీపావళి అట్లనే ఉంటుందండి. ఓకే, జయ విజయీ భవ. ఇది వర్కౌట్ కాలేదు, ఇది వద్దు, ఇది తీసేయండి. ఇట్స్ యువర్ టర్న్.
ఓకే, రాహుల్ గారు, కన్సిడరింగ్ what a huge star Rashmika is, did you feel burdened? I also feel it. Okay. No, what? You are a big star. Anta facial expressions. So, did you actually feel she is really one of the top stars in this country today? So, did you feel burdened working with somebody of her stature? ఒకటే విషయంలో ఒక ప్రెషర్ ఫీల్ అయ్యా. ఏంటంటే నాకు గుర్తుంది, రష్మిక మన సెట్కి అంటే ఫస్ట్ డే ఆఫ్ షూట్, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనిమల్ రిలీజ్ అయ్యి ఒక 7-8 డేస్లో తను మా సెట్కి వస్తుంది ఫస్ట్ టైం. సో ఒకటే సడన్గా ప్రెషర్ ఏం ఫీల్ అయ్యానంటే, రోజుకి చూస్తున్నా 500 crores, 600 crores, 700 crores ఇట్లా. వామ్మో, నాకేంటంటే అరే పుష్పనే హిందీలో కూడా హిట్ అయింది, సో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. అనిమల్తో ఇప్పుడు జెన్యున్లీ అక్కడ బాలీవుడ్లో కూడా వెళ్ళి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేసింది. సో నాకు ఒకటే డౌట్ ఏమి ఉండిందంటే, ఈ సినిమాకనే ఒక ఏస్థెటిక్ అనుకున్నాం. ఈ సినిమా చాలా రియల్గా, నో నాన్సెన్స్గా, కొంచెం కూడా డిజైనర్గానో ఫ్యాబ్రికేటెడ్గానో ఉండకూడదు. ఈ సినిమా విజువల్ ఏస్థెటిక్ యాజ్ ఇట్ హ్యాపెన్స్ జరుగుతున్నప్పుడు సడన్లీ వెళ్ళి ఒక కెమెరా పెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలని అనుకున్నాం. సో సడన్లీ ఐ థింక్ ఆ ఒక్క ప్రెషరే ఉంటుంది. ఏంటంటే అరే ఇంత పెద్ద పాన్ ఇండియా హిట్ ఒకటి ఇచ్చేసి వస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమా మనం మరీ ఇంత రియల్గా రూటెడ్గా రష్మికని ప్రెజెంట్ చేసేది కూడా ఒకలాగా అనుకున్నాం. ఇలాగే ఉండాలి, రియల్గా ఉండాలి. ఇలాంటి కాలేజ్కి వెళ్ళే ఒక అమ్మాయి, ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తుందో అలాంటి డ్రెస్లే వెళ్ళి కొనుక్కోవాలి అన్నట్టు మన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్యతో కూడా డిస్కషన్స్ జరిగేది. సడన్గా ఈ అనిమల్ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఒక భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇలా ప్రెజెంట్ చేస్తే అండ్ ఈ సినిమా ఏస్థెటిక్ ఇలా ఉంటే మాకు తీయడం రాక ఇలా తీశారు అనే డౌట్ వచ్చేస్తుందా? లేదు, దిస్ ఇస్ క్లియర్లీ కాన్షియస్ క్రియేటివ్ చాయిస్. ఈ సినిమా రియల్గా రూటెడ్గా ఇలా తీశారని అర్థం చేసుకుంటారా అనే ఒక భయం స్టార్ట్ అయింది. ఇది మామూలు భయం కాదు. ఐ జెన్యున్లీ ఫెల్ దిస్ ప్రెషర్ అ లాట్. సో అప్పుడు ఐ రిమెంబర్ శ్రావ్య ఆల్సో టెలింగ్ మీ, ఐ యూస్ టు టెల్ హర్, ఇలాంటి అమ్మాయిలు ఎలాంటి షాప్స్కి వెళ్తారు, పదా మన ఆ టైప్ షాప్స్కి వెళ్దాం, అక్కడే కొనుక్కుందాం అదేదే అంటే, లైక్ ఒక పని చేద్దాం. ఫస్ట్ డే అప్పుడు కాస్ట్యూమ్ ట్రయల్స్ కూడా చేసుకోలేకపోయాం బికాస్ షీ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద కంట్రీ ప్రమోటింగ్ యానిమల్. అండ్ దెన్ షీ కేమ్ స్ట్రైట్ టు అవర్ సెట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. దట్ మార్నింగ్ షీ ల్యాండెడ్, కేమ్ స్ట్రైట్ టు అవర్ సెట్. సో శ్రావ్య ఏం చెప్పిందంటే, మనము ఒక 2 డ్రెస్సులు కొంచెం ప్రాపర్ హీరోయిన్ టైప్ డ్రెస్ నేను రెడీ చేసి పెడతా, రష్మిక రాగానే ఫస్ట్ ఈ డ్రెస్లు చూపిద్దాం, రియాక్షన్ చూసి తర్వాత నీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో, రష్మికని ఈ సినిమాలో ఎలా ప్రజెంట్ చేయాలో ఆ డ్రెస్సెస్ చూపిద్దాం. ఎందుకంటే ఫస్ట్ డే షూట్నే వచ్చి ఈ మరీ ఇంత ప్లెయిన్ డ్రెస్సెస్ రష్మిక చూసి భయపడిపోతే, తన కాన్ఫిడెన్స్ పోతే, అరే వీళ్ళు నన్ను ఎలా ప్రజెంట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ పోతే నీ పరిస్థితి ఏంటి అన్నది. సో ఆల్ దిస్ హ్యాపెన్. సో లైక్ అరే కరెక్టే కదా అదేదే అని చెప్పి నేను ఒక 2 డ్రెస్ అలా రెడీ చేసుకోలే అన్నా. ఫస్ట్ డే వచ్చింది. ఆ రోజు మార్నింగ్ క్యారవాన్లో నేను శ్రావ్య ఇద్దరు వెళ్ళాము. వెళ్ళి స్ట్రాటజిక్లీ మేము ఆ 2 డ్రెస్సెస్ చూపించాము రష్మికకి. రష్మిక లుక్డ్ ఎట్ ఇట్ అండ్ సెడ్, ఓకే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ సీన్, ఓకే. And she said, Shravya, if you don't mind, I just want to discuss the scene with the director. Shravya left. She looked at me and she said, this character shouldn't be dressed like this, no. Sette kalede anindi. I was like, amma talli, no asalu genius అమ్మని చెప్పి అప్పుడు థియేటర్ బయట అని చెప్పి మేము నార్మల్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నామో ఆ డ్రెస్సెస్లన్నీ తీపిచ్చాము. లైక్ దిస్ ఇస్ హౌ షీ షుడ్ లుక్ నో అంది. ఐ వాస్ లైక్, ఓకే, దిస్ గర్ల్ ఇస్ smart, she understands narrative, she understands character, she understands stories. So I was like, I still keep telling her, I think ee journey lo nen Rashmikani aithe enta telusukunnanu, I keep telling her, I think you should write. I have a feeling she'll be a very good writer, and she has an inherent understanding of characters and things like that. So ee okka pressure feel ayya. Idi kaakunda ఫస్ట్ నుంచి తను ఈ కథని ఎంత నమ్మిందంటే నాకు ఎప్పుడు డౌట్ రాలేదు, ఈ కథని తనతో తీయాలా అలాంటి డౌట్స్ ఎప్పుడు. నేను నిజంగా చెప్తున్నా, ఏ డైరెక్టర్కైనా ఈ అమ్మాయి ఒక బ్లెస్సింగ్. షీ విల్ మేక్ యూ ఫీల్ నాట్ జస్ట్ సెక్యూర్ అండ్ సేఫ్, షీ విల్ మేక్ యూ ఫీల్ సో కాన్ఫిడెంట్. మనం సెట్కి ఎంత జోష్ అయితే తీసుకొస్తున్నామో అంతే జోష్ షీ విల్ రెసిప్రొకేట్, అండ్ ఇట్ వాస్ సచ్ ఎ జాయ్ వర్కింగ్ విత్ హర్. సో ఇది కాకుండా ఏ భయాలు లేవు. ఈ భయం కూడా నాకు
ఇది ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ దగ్గర సినిమాటోగ్రఫీ దగ్గర కూడా ఫస్ట్ 2-3 days అరే మనం తీసే సినిమా చూసి వీళ్ళు తీయడం రాక ఇలా తీసారని చెప్తారా అనే భయం ఉంటుంది. అండ్ దెన్ బై 2-3 days seeing how confident she was, and I had also like, no, you know what, we're getting the balance right. ఇది తప్పుగా వెళ్ళట్లేదు, ఇది బాగానే ఉందని అనిపించింది. అండ్ ఐ థింక్ ఫస్ట్ రష్మికని మీట్ ద గర్ల్ ఫ్రెండ్ అని ఒక టీజర్ రిలీజ్ చేసాం. సో ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడు రష్మిక లుక్ కానీ మన సినిమా విజువల్ ఎస్థెటిక్ కానీ అందరూ చూసి ఇది బాగుంది ఏముంది. ఐ రిమెంబర్ అ లాట్ ఆఫ్ ట్వీట్స్ విచ్ కెప్ట్ సేయింగ్ Rashmika's never looked so beautiful. This is my favorite look of Rashmika and all. Then I was like, okay, we did something right. People are able to ఆ క్యారెక్టర్లో ఉన్న ఆథెంటిసిటీని చూస్తున్నారు అనేది అప్పుడు ఆ నమ్మకం వచ్చింది. సో ద థింగ్ ఇస్ నా, నేను ఎప్పుడు కాస్ట్యూమ్స్ చూడను, షూట్ ముందు చూడను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం రాహుల్ వచ్చి దిస్ ఈజ్ వాట్ యూర్ వేరింగ్ అన్నారు. ఐ రిమెంబర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్కి ఎందుకు చూపిస్తున్నారు. జనరలీ దే బి లైక్ ఇది వేసుకోవాలి, వేసుకొని రామా అంటారు. సో ఐమ్ లైక్ దట్స్ హౌ ఇట్ ఈస్ కదా. సో ఫస్ట్ చూసి ఐమ్ లైక్ చెప్పచ్చా లేదా, ఇదేనా, ఏమైనా మారిందా, ఏదో ఒకటి జరుగుతుంది. ఐమ్ లైక్ రాహుల్, ఇస్ ఇట్ ఓకే ఫర్ దిస్ క్యారెక్టర్ టు బి డ్రెస్డ్ లైక్ దిస్, కొంచెం టూ మచ్ గా లేదు. ఐ రిమెంబర్ దట్ డే అండ్ ఐ వాస్ లైక్ ఓకే ఏమో మారిందేమో, కానీ ఒక్కసారి అడుగుదాం, తెలీదు. Because he said that, I want to add one more thing. I met one of the directors for some story discussion, and that director has narrated story to you. Okay, so ఆయన ఏం చెప్పింది నాకంటే, వాడు ఏం ఆయన కదా, ఆయన ఏం చెప్పారు నాకు అంటే, చాలా మందితో నరేషన్ చేశారంట. అండ్ ఇట్స్ అ వెరీ లిటిల్ ట్రికీ స్క్రిప్ట్. షీ అండర్స్టూడ్ so much and she asked so many questions. The director himself wanted to work with you so much, but due to your dates and all that, it didn't happen. Yeah, he was, నేను ఎప్పుడు ఆయన మీట్ అయినప్పుడల్లా, డిస్కషన్ చేస్తున్నప్పుడల్లా హౌ స్మార్ట్ యు ఆర్ ఆర్ హౌ యూ థింక్ యాజ్ అ క్యారెక్టర్ అనేది ఆయన నాకు చెప్తూనే ఉంటారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ నాకేమో ఫ్యూచర్ లో మీరు బిహైండ్ ద కెమెరా ఉంటారేమో అన్న. we keep discussing that I'm a better writer than a speaker. కానీ స్టోరీ లెవెల్ నాకు తెలియదు, కానీ ఎప్పుడన్నా నాకు వాయిస్ నోట్స్ పంపాను, మెసేజెస్ లాంగ్ మెసేజెస్ పంపిస్తా. బికాస్ యునో ఐ కెన్ డ్రాఫ్ట్ ఇట్, ఐ కెన్ కన్వే వాట్ ఐమ్ యాక్చువల్లీ ఫీలింగ్. మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి ఆఫ్ కొడుతుంది. వీళ్ళిద్దరు అంటే such a joy to work with Chinnu. You know, every day I would come back from the set and keep telling you, "Are వీళ్ళిద్దరు by God that girl." So I'm like, I think initially there were schedules with you alone, I guess, and then no first schedules we had joined. Okay. I think they were starting of 2-3 days we had some separate scenes of hers and things like that. Yeah. Or maybe, or I think first day was only her, no? First day you were in there. Yeah, first day was only me with the suitcase. Yeah. So రష్మిక గారే గర్ల్ ఫ్రెండ్లో షీ షుడ్ బీ ద పర్సన్ హెల్పింగ్ దిస్ క్యారెక్టర్ అని మీకు ఎందుకు అనిపించింది? సో ఇట్స్ స్ట్రేంజ్ థింగ్. గీతా ఆర్ట్స్ నేను రష్మిక కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ వాజ్ ఇనిషియలీ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్కి రష్మిక బాగుంటుందని అనుకున్నా. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ స్క్రిప్ట్. And then over time ఏమైందంటే it took us COVID third wave happened and a bunch of things happened and we had to wait about 2.5 years before we could even start the movie. Right. ఆ టైంలో I suddenly felt like that's not the right script to make now. ఆ స్క్రిప్ట్ టైం అయిపోయింది, అది ఇప్పుడు తీయకూడదు, ఎందుకో ఈ క్లైమేట్లో వస్తే బాగోద్దని అనిపించింది. So I mentioned this to my producer a couple of times. So Aina Dheeraj, who's one of our producers, he had a meeting with Rashmika to go tell her. Rashmika loves that script. So he went to tell her, director is somehow saying this is not the time to make this script, ఇది కరెక్ట్ టైం కాదనిపిస్తుంది, ఆడియన్స్ టేస్ట్ కూడా డ్రాస్టిక్లీ మారిపోతున్నాయి అదేదే అంటుంటే రష్మిక అదేంటి నాకు నచ్చిన స్క్రిప్ట్ కదా అని చెప్పిందంట. సో అప్పుడు ధీరజ్ ఈ గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ కన్నా ముందు రాసిన స్క్రిప్ట్, ఆల్మోస్ట్ 2020 కోవిడ్ ఇండియాకి జస్ట్ వచ్చే ముందు రాసిన స్క్రిప్ట్ గర్ల్ ఫ్రెండ్. సో ధీరజ్ అపారెంట్లీ రష్మికకి చెప్పారంట ఆయన దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ కూడా బాగుంటుంది, నేను అప్పట్లో ఆ స్క్రిప్ట్ చదివాను, మీరు ఆ స్క్రిప్ట్ ఒకసారి చదువుతారా అని ధీరజ్ అన్నారంట. సో ఈ సడన్లీ కాల్ మీ బ్యాక్ అండ్ సైడ్ రష్మిక గారు మీ దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది కదా, అది నేను రాహుల్ నుంచి చెప్పమంటారా, నేను వింటానంటున్నారు అంటే
లైక్ ఓ ఇంట్రెస్టింగ్, యా యూ నో వాట్ యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్ కూడా అమ్మాయికి బాగుంటుంది కదా అని అనుకున్నా. సో ఇది క్రెడిట్ అయితే ధీరజ్కి. బట్ నేను ఫస్ట్ టైం ఐ రిమెంబర్, నేను స్క్రిప్ట్ ఇచ్చే ముందు రష్మిక అండ్ ఐ హ్యాడ్ ఎ డీటెయిల్డ్ 1 hour డిస్కషన్. ఈ సినిమా థీమ్ ఏంటి, ఈ స్టోరీ ఎందుకు చెప్పాలి, ఏ టైప్ స్టోరీ, ఇదంతా మాట్లాడుతున్నప్పుడు వీ హ్యాడ్ it became a very personal discussion. We were discussing our personal experiences in life, in relationships and all that. And I remember coming out of that conversation thinking, shit, I had no idea, but this girl is perfect for this. Because ఈ అమ్మాయి ఈ స్క్రిప్ట్ని చదివి, అంటే ఆ డిస్కషన్ తర్వాత తను ఈ థీమ్స్కి రిలేట్ అయ్యే విధానం ఏదైతే ఉందో ఒక చాలా పర్సనల్ కనెక్ట్ ఉండింది రష్మికకి ఈ స్క్రిప్ట్తో. సో ఐ వాజ్ లైక్, అండ్ సెట్లో మేము సినిమా తీస్తున్నప్పుడు నేను అదే రియలైజ్ అయ్యా, దిస్ ఎవ్రీథింగ్ షీఈస్ డూయింగ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ డీప్ విత్ ఇన్. దెర్ ఆర్ క్లియర్లీ సర్టన్ ఎక్స్పీరియన్సెస్ దట్ హ్యావ్ షేప్డ్ హర్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఈ పర్ఫార్మెన్స్ వస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడైతే చెప్తున్నాను, నేను ఈ సినిమా తీసి ఎడిట్లో ఇన్నిసార్లు చూసిన తర్వాత అసలు రష్మిక కాకుండా ఇంకెవరు నేను ఊహించలేను కూడా. అసలు రష్మికనే కాదు, దీక్షిత్ కాకుండా ఇంకెవరిని ఊహించలేను అసలు. దీక్షిత్ చేశాడు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో, హీస్ రష్మిక విల్ టెల్ యూ హౌ గుడ్ దీక్షిత్ ఇస్. You know, he's such a warm person, దీక్షిత్ అయితే. కానీ my conversation started, no? కానీ ఆ ఇంటెన్సిటీ, కళ్ళతో ఇంటెన్సిటీ అండ్ ఆల్సో ఎమోషన్స్ లేయర్స్లో పెట్టి అది పోర్ట్రే చేసి మనము చాలాసార్లు యాక్టర్స్గా ఫీల్ అవుతాం, మనం క్యాప్చర్ చేస్తాం. కానీ ఆడియన్స్ అదే ఎమోషన్స్ ఫీల్ అవుతారా లేదా, డిస్కనెక్ట్ ఉంటుందా అని మనకు వరి ఉంటుంది. కానీ ఈయన అయితే ప్రతిసారి హీస్ ఫీలింగ్ సంథింగ్, ఇట్ ఈస్ లైక్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఆడియన్స్ విల్ ఫీల్ ద సేమ్ థింగ్. అండ్ ఐ వాజ్ హిస్ ఫస్ట్ ఆడియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. అండ్ ఐ వాజ్ లైక్, దిస్ మ్యాన్ ఇస్ జస్ట్ గివింగ్ మీ, మేకింగ్ మీ ఫీల్ హిస్ లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్. లవ్లీ. అండ్ లైక్ వెన్ ఐ have done this film, The Girlfriend, because I, like Rahul sir said, I have connected to it in levels that I can't even like talk about. Kani, having him perform with me and giving me this intensity to perform with, appudu నాకు అనిపించింది, it's always actors madhyalo ఆ energy ఉంటుంది. They call it chemistry, they call it physics, they call it whatever, I don't know. కానీ ఆ రిథమ్ ఉంటుంది, ఆ రిథమ్ క్యాప్చర్ చేసుకుంటే, ఆ రిథమ్లో ఆడితే సమ్ మ్యాజిక్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఇట్స్ ఇన్ఎక్స్ప్లెయినబుల్. రైట్, పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్యలో బాబా అసలు మనమే చెప్పుకోకూడదు, కానీ ఇట్స్ రేపు సినిమా అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. బట్ సినిమా రేపు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అదంతా జరగవచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఇట్ బర్స్ట్స్ విత్ లైఫ్. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి అందరు చెప్పారు, రష్మిక దీక్షిత్ ఇద్దరు చింపేశానంటే, తిట్టుకుంటే నన్నే తిట్టుకుంటారు. బట్ వీళ్ళిద్దరు అయితే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ అండ్ సే మై గాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్, బికాస్ అది నేను చూసేది ఒక ఆడియన్స్గా చూసి చెప్తున్నా. అంటే ఫస్ట్ వీళ్ళిద్దరికి ఫస్ట్ ఆడియన్స్ నేను. లైక్ మై గాడ్ వాట్ ఆర్ దీస్ టూ గైస్ డూయింగ్. అండ్ మోస్ట్ టైమ్స్ మనం యాక్టర్స్ అయ్యేటప్పుడు మనము లైన్స్ చెప్తాం, కానీ వెన్ యూ హ్యావ్ అ యాక్టర్ లైక్ దిస్, వెన్ యూ హ్యావ్ అ పార్ట్నర్ లైక్ దిస్ కదా, you're not just saying your lines, you're talking to him. That's the difference. Yeah. That doesn't feel like performance, that just feels like iddaru they're actually living the moment annattu. That I could do with him, which is so rare that thank you. అంటే ఫుల్ భయభక్తి. What was it like for you working with her? చెప్పు ఇప్పుడు రెడీ అయితా. ఎంత బాగా చెప్పింది మా అమ్మాయి, నువ్వు కూడా బాగా చెప్పాలి. Who did it worse the way she did, but yeah, I'll try. First of all, నాకు క్యారెక్టర్ విన్నప్పుడే I was in a dilemma. అంటే ఈ స్టోరీని నేను కాల్ చేశాను, అంటే బాగుంది హౌ ఐ గాట్ సెలెక్టెడ్. కాల్ చేశారు నాకు, కాల్ చేసి బ్రో నేను రాహుల్ రవీంద్ర, సో ఐఎమ్ సెండింగ్ యూ అ స్క్రిప్ట్, దిస్ స్క్రిప్ట్ కాల్డ్ గర్ల్ ఫ్రెండ్, రష్మిక చేస్తుంది అని. సో నాకు నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ నేనేం చేయాలి దాంట్లో అని అడగదామని అనుకున్నా. దాని ముందే ఈజ్ లైక్, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ యూ
యాజ్ అ బాయ్ ఫ్రెండ్ అలా చెప్పి నాకు నరేషన్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ నరేషన్ బ్రో అంటే హీస్ టాకింగ్ లైక్ హీ నో మీ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఐఎమ్ గూగులింగ్ హూస్ దిస్ పర్సన్ సడన్లీ ఐఎమ్ లైక్ ఎవరిది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కానీ ఎవరు చూడలేదు ఫేస్ రావట్లేదు అంటే నేను గూగుల్ చేస్తున్నాను అండ్ ఐ సా హిమ్ లైక్ ఓ సార్ బై ద టైమ్ ఐ రియలైజ్డ్ హీ ఈస్ ద వన్ హీ ఆల్రెడీ ఎండ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఓకే అంటే నేను సార్ సరే నేను అంటే చెప్పాను రాహుల్ రవీంద్ర తెలుగులో నేను ఒక డైరెక్టర్ అండి అంటే వాయిస్ నాకు తెలుసు బట్ ఎవరు ఏ సినిమా అదంతా తెలియదు కదా హి ఇస్ ఫ్రమ్ కన్నడ సో I'm so sorry. Bro, I always assume people don't know me when I talk to you. Yeah, me too. I always For assume. some reason. You No, shouldn't seriously. anymore, but yeah. No, seriously, I'll always go and introduce someone. Like, okay, no, you should say. ఇండియాలో రష్మిక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు ఎక్కడో అసాధ్యం. We will talk about this. So yeah, so even I'm bad with narration. I'm sending you the script. And that was also like, oh, sending me the script. Like అంటే పెద్ద సినిమా అంటే మనం అడగాలి వేరే సైడ్లో స్క్రిప్ట్ పంపేయండి ప్లీజ్ స్క్రిప్ట్ పంపేయండి చదవాలి పంపేయండి అని బట్ హీఈస్ లైక్ ఐ సెండ్ ద స్క్రిప్ట్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ బట్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక రన్నింగ్ మైండ్లో రన్ అవుతుంది అంటే నేనెందుకు దీనికి నన్నెందుకు చూస్తున్నారు దీనికి సో ఫోన్ పెడుతున్నప్పుడు ఒక మాటలు చెప్పి పెట్టారు అంటే బ్రో యూఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ అనదర్ ఆప్షన్స్ బట్ యూ వుడ్ బి రీడ్ ఇట్ అంటే నేను ఇంకా లైట్లే ఆప్షన్స్ ఉంది కానీ సో I said it in some context అంటే honest గా చెప్పాలి కాబట్టి yeah that's the one thing I really liked like he was very honest like he said the other name also and he said there is an option you read it and you let me know what you feel about the script and I wanted him so I wanted that also. yeah he wanted me and yeah so I read the script and I had some I was in dilemma first of all the script was too good but for me as a person to play this character I have to believe this character because I believe that నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తానంటే ముందు నేను బిలీవ్ చేయాలి దాన్ని అప్పుడే నేను ఆడియన్స్కి బిలీవ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ ఇది అని నాకు కొంత కథలు విన్నాను నేను బికాజ్ ఐ హ్యావ్ అ సిస్టర్ ఐ హ్యావ్ అ మామ్ లైక్ ఐ హ్యావ్ గ్రోన్ అరౌండ్ ఉమెన్ సో ఐ హ్యావ్ లిసన్ టు స్టోరీస్ అండ్ somehow I called him and I said him sir this is what I'm feeling అంటే నాకు ఇలా అనిపిస్తుంది నాకేమో కొంచెం అట్లా ఇట్లా ఉన్నాయి ఇంట్లో అంటే ఆయన ఏం చెప్పారంటే he didn't try to convince me he said నీకు 100% ఇది చేయాలనిపిస్తే మాత్రం చేయి బ్రో లేకపోతే నో ఐఎమ్ నాట్ ఈవెన్ ఫోర్సింగ్ యూ ఫర్ 1% సో ఇది మొత్తం నీ కాల్ ఇది అని సో మళ్ళీ నేను సరే సార్ నేను నాకు 1 day టైం ఇవ్వండి 2 days టైం ఇవ్వండి నేను కాల్ చేస్తాను మళ్ళీ నేను కొంచెం ఆలోచించి కాల్ చేస్తానని చెప్పాను అండ్ దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ అ స్టోరీ టు బీ టోల్డ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ స్టోరీస్ లైక్ దిస్ సో లైక్ యూ నో ఇట్స్ జస్ట్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ అ థాట్ ప్రొవోకింగ్ అండ్ ఇట్ విల్ పుట్ యూ టు థాట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ and coming to the sets like working with Rahul sir and Rashmika first of all we all have this pre-notion like ante Rashmika animal hit అయింది నేను కూడా చూస్తున్నాను పెద్ద అంటే ఎలా ఉంటుందో ఏంటో ఎందుకంటే మనకేమవుతుంది ఒక మెయిన్ లీడ్ యాక్టర్ ఉన్నప్పుడు పక్కలున్న యాక్టర్స్కి మనకు దొరికిన ఛాన్స్ చాలా తక్కువ అంటే ఆయన ద మెయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓకే అయితే మన పర్ఫార్మెన్స్ స్వల్ప అట్లుంటే కూడా అది ఇట్ విల్ బి ఓకే ఐ కాంట్ ఆస్క్ ఫర్ వన్ మోర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ ఫేస్డ్ లైక్ వైల్ డూయింగ్ దసరా ఆల్సో దిస్ వాజ్ ద థింగ్ ఐ హ్యాడ్ ఇన్ మీ బట్ అగైన్ ద ఆర్టిస్ట్స్ దే ఆర్ ఆల్సో కంఫర్టెడ్ అండ్ వెన్ ఐ కేమ్ టు ద సెట్స్ అండ్ వెన్ ఐ సా రష్మిక ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఆ స్టార్డమ్ అదన్నీ ఐ డింట్ ఫీల్ ఎనీ ఆఫ్ దాట్ 1% లేదు అంటే ఇలా ఎలా ఉంటుంది అమ్మాయి నువ్వు సెట్ లో చూడాలి నువ్వు రష్మికని నేను చూసా she made me so comfortable and also I want to tell this generally I have this habit of asking my co-artist that are you comfortable doing this ఒక సీన్ కి ముందు ఇది మీకు కంఫర్టబులా నేను ఇలా చేస్తా అది మీకు కంఫర్టబులా అని అడుగుతా బట్ ఫస్ట్ టైం ఈవెన్ బిఫోర్ ఐ ఆస్క్డ్ షీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ ఆర్ యూ కంఫర్టబుల్ సో షీ వాజ్ ద ఫస్ట్ co-artist to ask me like are you comfortable and it literally like okay మనం అలా అనిపించింది అండ్ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ అండ్ షీ హ్యాస్ దట్ ఐస్ లైక్ what I call the headlight eyes. Yeah, headlight eyes. Headlight eyes. Nice. They call them. It's like so transparent from like what is in her heart. It can be seen here. Like it's showing there. And when I'm standing right in front of her, me as a Vikram, I could see Bhuma, but me as a Dikshit, I could see a competitor. Like you know that. Nice. Okay. Ante adu untadi healthy competition. Yeah. Adu undalanti I always believe. Ante
ఓకే అంటే అమ్మాయి ఈ క్యారెక్టర్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది అంటే చాలా డెప్త్ ఉన్నాయి ఇంట్లో అండ్ ఐ థింక్ ఐ షుడ్ గెట్ అప్ లైక్ ఐ నో ఐ షుడ్ వర్క్ మోర్ అలా అనిపించింది. And it was the same other way also, because when I used to see him perform, I'm like, okay, he's doing it, now even I have to do it. I will do better. It was a joy to watch. Beautiful Kashmir is what you're saying. It was like that. And also she's very hardworking. I believe, and in Kannada industry, when I go sit anywhere, the co-artist, generally they say that he's most hardworking. He'll do 2-3 films and all that is what I heard. And I was doing 2-3 films at a time, but she was doing some 10 films at a time, I guess. And I didn't see her sleep. I think we all know this. And నాకు ఇంకా ఏమనిపించిందంటే ఏది she doesn't eat anything. And sometimes she'll make everyone eat. She loves to feed everyone and she doesn't eat but so all this is there. And one thing shocked is somewhere we are shooting 2 o'clock that accident sequence, the very beginning accident sequence we were shooting and it extended till 2 o'clock and she's talking to her trainer to come train her at 2 o'clock or 3 o'clock somewhat. I'm like mad or what? And she's saying no, I'll go work out and then I'll go to another set, not sleep, another set. Yeah, I so remember that. She's that hard working and after ఈ అమ్మాయిని చూసిన తర్వాత నాకు అనిపించింది అయిపోయింది అదేదే అంటారు కానీ షీఈ్ అ వెరీ డ్రివెన్ గర్ల్ చిన్న. ఆ వర్క్ ఎథిక్ ఆ డిసిప్లిన్ అది not an ordinary person can have it. And what people don't see, ఆ వర్క్ ఎథిక్ డిసిప్లిన్ ఉన్న అందరూ సక్సెస్ అవుతారా అంటే అవ్వరు. But she has earned and deserved every bit of her success. She deserves to be a star. I feel like if she doesn't become a star, then who else? Is my question. So, We make a good team. మా సినిమా నువ్వు సెట్కి వస్తేనే నువ్వు నిజంగా చెప్తున్నా ఫార్మాలిటీ కాదు ఇది. మా సెట్కి ఏ రోజు వచ్చినా సరే కొంచెం ఇట్లా డయాబెటీస్తోనే వెనక్కి వెళ్తారు. అంటే ఇలాగే మరీ నేను talk about him also because you're not asking me about him. Coming on. Right. Yes, please tell about the director. So director, So this person is so positive. అంటే నాకు it's almost been 11-12 years that I've been working in the industry. అండ్ నాకు ఒక థాట్ ఉండేది అంటే డైరెక్టర్ అయినప్పుడు ఒకలాగా ఉండాలి. యూ కాంట్ బీ గుడ్ టు ఎవ్రీ వన్, యూ కాంట్ గెట్ ద వర్క్ డన్ ఇఫ్ యూ బీ గుడ్ టు ఎవ్రీ వన్. బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. వెన్ ఐ సా హిమ్ ఇన్ దిస్ సెట్స్ హీ ప్రూవ్డ్ దట్ యూ క్యాన్ గెట్ ద వర్క్ డన్ ఆర్ జాబ్ డన్ ఈవెన్ బీయింగ్ నైస్ టు ఎవ్రీ వన్. లైక్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అండ్ నేను పర్సనల్గా ఒక మనిషిలాగా నేను చాలా my thought process has been changed in this process. I really give that credit to him. Don't cry, Ram. I'll second that. I'll really agree because with looking that. at him, the way he speaks, the way he sees positive in everything, the way he talk about other people and everything, and the way he talks about me to other people, looking at everything, I really fell in love with him. And నాకేంటంటే నా వాట్సాప్ తీస్తే మీరు అడిగారు కదా గర్ల్ ఫ్రెండ్ మై గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ మై డైరెక్టర్ అండ్ హీఈస్ ఇన్ ద ఫస్ట్. హీ సేస్ లైక్ లవ్ యూ హార్ట్స్ అండ్ ఆల్. ఇట్స్ కీప్స్ కమింగ్ అండ్ వన్ డే యూ డోంట్ బిలీవ్ ద కార్ ఇట్స్ కనెక్టెడ్ టు ద కార్. ఓకే, నేను నా టీచర్ ఉషామ్మ వెళ్తున్నాం అండ్ కార్ బ్లూటూత్ కు కనెక్ట్ అయింది. మెసేజ్ వచ్చింది, ఇట్స్ ఐ లవ్ యూ విత్ ఫుల్ హార్ట్స్ అండ్ షీ ఈస్ ఆస్కింగ్ మీ డిడ్ యు చేంజ్ ద నేమ్ టు సమ్మన్ రాహుల్ అని, ఏదో అమ్మాయి పేరుని రాహుల్ అని పెట్టుకున్నా ఏంటి అని. ఎడిట్ లోనో డబ్బింగ్ లోనో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఎడిట్ లో ఉన్నప్పుడు when I'm editing a scene I be like, and suddenly I'll relive the whole thing. I was like, "Pa, ఎంత బాగా చేశారు." So if it's Rashmika scene, immediately Rashmika, bo, you, this, that. I send her a voice note. It'll be Dikshit. I'm like, Dikshit bro, bo, you, this, that. So much. I love you both, man. I love you both so much. Glad that I met him in this journey where lot of things, a lot of thinking has been changed being in the sets. He's almost too good to be true laga. Something. I'm like, మొదటి I used to be like, ఏమో తేడా ఉంది. Someone can't be this nice అన్నట్టు. But actually, I think after working with him, it's made me personally feel comfortable in a level where I'm like, why didn't this person come into my life before? And it just makes it all worth it. Because you meet a lot of people who are really mean, unnecessarily. Can you meet people like this, and you're like, oh, human race is not bad. There are people like this.
I see Now this what do sentence you every do? time where I feel in the world 100% the same way about both of them. in the world where you can be anything, be kind అని ఒక వర్డ్ ఉంది కదా, అది అప్పుడు చూసినప్పుడు ఆలే అనుకున్నాను. బట్ వెన్ ఐ సా హిమ్ ఇట్స్ లైక్ he's the one that Something statement about has him. been made for him. Nice. Something about him. Feels nice to be sitting here and listening to all this, Rahul. I like it too. Yes. This is nice. Okay. Yes. Battery అయిపోయిందా? Yeah. That's where I'm going. The rest of the I questions think I other thought. questions got covered anyway. Yeah, let's go. What is this? Who's your type is for the film? Is it okay? I swear, I mean every word about you. You know that also. Every word. We I know, say. but you should also know that it is 100% true. Literally, ఆల్ రైట్ దీపావళి కాబట్టి దీపావళి కోర్ మెమరీస్ గురించి మాట్లాడుతున్నాం. సో యువర్ ఫస్ట్ దీపావళి కోర్ మెమరీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆర్ ఇట్ కుడ్ బి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ సంథింగ్ దట్ మేడ్ అ కోర్ మెమరీ. అంటే మన చైల్డ్హుడ్లో లైక్ ఎన్నె పోసుకొని స్నానం చేయడం ఈజ్ ద కోర్ మెమరీ ఆఫ్ దీపావళి. అండ్ దట్ ఈజ్ ఆల్ దేర్. అండ్ ఒకసారి నేను నా ఊరికి వెళ్ళాను, కుందాపూర్కి వెళ్ళాను. అక్కడ ఒక ట్రెడిషన్ ఉంది, అంటే మనం ఈ బలి చక్రవర్తి అని ఆయన వస్తారని ఏదో ఒక స్టోరీ ఉంది కదా. లాస్ట్ డే మనం అందరూ అరుచుకొని బలి చక్రవర్తి ఈజ్ లీవింగ్ ద టౌన్ అన్నలాగా అరుచుకొని మనం అందరూ పిల్లలు వెళ్తాం ఫుల్ మొత్తం ఊరు. సో దానిలో నేను 1 year I was part of it and I really enjoyed it. That is that nice. One core memory I have of Deepavali. Oh, beautiful. And Bali Chakravarti in Karnataka in this aspect నాకు ఈ స్టోరీ గురించి నాకు తెలియదు. Okay. Usually mythological stories నాకు కొంచెం తెలుసు, but I didn't know about this one. So Bali Chakravarti garu he comes during Deepavali, is it? Deepavali time he comes and that is the time where he comes back to see his people అన్నమాట. అలా ఒక స్టోరీ ఉంది. Wow. So that 3 days he has that permission to come back to his land. So I think state గా వెళ్ళి కేరళ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని ఇంట్రెస్టింగ్. I need to look at other stories. రష్మిక గారు, మన కో కమ్యూనిటీలో దీపావళి వీ డోంట్ సెలబ్రేట్ యాజ్ మచ్. మనకైతే కావేరీ సంక్రమణ జరుగుతుంది ఈరోజు. ఇట్ ఈస్ కావేరీ సంక్రమణ where the Kaveri water starts from the ground. So it's a different set of festivals that we have. How beautiful. Kail Poth, Puttari, Kaveri Sankramana, these are the festivals that we celebrate. Nice. What about you? సేమ్ అంటే పొద్దునే ఆ బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, మార్నింగ్ 4 o'clock 4:15 కల్లా లేపి ఆయిల్ అండ్ దెన్ నలుంగ అంటారు. సో అది వేస్తారు. అది వేసిన తర్వాత పొద్దునే అంటే no not exactly reddish color lo untundi. They'll mix it together, there'll be one red paste that will come out of it, so alta laga they'll apply it on. అంటే ఆ టైం కి లేచినప్పుడు ఒక ఇరిటేషన్ ఉంటుంది, బట్ as soon as you wake up immediately ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే ఇప్పుడు స్వీట్స్ ఇస్తారు మనకి, క్రాకర్స్ అదంతా. అండ్ దీపావళి నాకు మెయిన్ మెమరీ ఏంటంటే పొద్దున లేవగానే ఒక ప్రెషర్ ఉండేది. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక పర్టిక్యులర్ టైం కల్లా స్నానం చేసి పూజ చేసి కొత్త బట్టలు వేసుకొని సన్ రైజ్ అయ్యే ముందు వెళ్ళి క్రాకర్స్ బర్స్ట్ చేయాలి. సో ఆ ప్రెషర్ ఉండేది. అరే సన్ రైజ్ అవుతుందా, ఒకసారి బాల్కనీలో వెళ్ళి ఎవ్రీ 15 minutes ఒకసారి చూసుకునేవాళ్ళం సన్ రైజ్ అయిపోయిందా, రైజ్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని అదొకటి చెప్తారు కదా, ఫస్ట్ ఫ్లవర్ పాట్నో లేకపోతే ఫస్ట్ ఆ లైట్ సంబంధించిన క్రాకర్స్నో ఏదో ఒకటి సన్ రైజ్ అయ్యే ముందు వెలిగించాలంటారు. సో ఆ ప్రెషర్ ఉండేది. సో ఆల్ దట్ ఇదంతా అయిపోయాక వచ్చి ఒక 1 or 2 hours పడుకునేవాళ్ళం. మళ్ళీ ఒక 8 o'clock 8:30 కల్లా లేస్తే అప్పుడు ఉంటుంది గ్యాంగ్తో ఫైట్. అంటే కొందరు రజనీ ఫ్యాన్స్ ఉంటారు, కొందరు కమల్ ఫ్యాన్స్ ఉంటారు. నా చైల్డ్హుడ్లో ప్రతి దీపావళికి ఎవ్రీ సింగిల్ ఒక ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్లీ ఒక ఫ్యాన్ డెత్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంకా మన సినిమాలు కలిసి రిలీజ్ అవ్వకూడదని. బట్ అప్పట్లో చెన్నైలో ప్రతి దీపావళికి ఒక రజనీ సినిమా ఉంటుంది, ఒక రజనీ సార్ సినిమా ఉంటుంది, ఒక కమల్ సార్ సినిమా ఉంటుంది. సో ఏ సినిమాకి టికెట్స్ దొరికినాయి, మన గ్యాంగ్ ఏ సినిమాకి వెళ్తున్నాం. ఒక్కసారి అయితే రిమెంబర్ ముత్తు కుర్దిపునల్ ఒకే ఇయర్ రిలీజ్ అయినాయి. కుర్దిపునల్ అంటే ద్రోహి తెలుగులో, ముత్తునే అనుకుంటా తెలుగులో. సో ఆ 2 సినిమాలు ఒకే ఇయర్ దీపావళికి రిలీజ్ అయినాయి. మాకు బ్యాక్ టు బ్యాక్ రెండింటికి టికెట్స్ దొరికినాయి. సో మేము వెళ్ళి ముత్తు చూసేసి అక్కడ నుంచి కుర్దిపునల్ చూసేసి వచ్చాం. సో దట్ దట్ కమల్ రజనీ మూవీస్ ఫర్ దీపావళి, ఆయిల్, ద స్వీట్స్, ద క్రాకర్స్, ఇవన్నీ కోర్ మెమరీస్.
నాకా అసలు వెరీ డిఫరెంట్ చైల్డ్హుడ్ బట్ ఆల్ రైట్ హౌ డు యూ ఫీల్ చిన్మయి సింగింగ్ ఇన్ దిస్ ఫిల్మా సీరియస్లీ I feel very nepotistic. We feel very privileged. అయ్యో వెయిట్ You sing in like such a huge hit. Right. And ఈ సినిమా కూడా పాడారు. నా films కూడా. ఈ సెంటిమెంట్ వర్కౌట్ కావాలి మనకి. తథాస్తు ఐ లైక్ దట్ ఓకే హేషామ్ గురించి సో హేషామ్ ఇస్ యాక్చువల్లీ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపోజర్స్ సో మీరు హేషామ్ ఈ మూవీకి కంపోజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మేము ఫస్ట్ వేరే స్క్రిప్ట్ అనుకున్నామని చెప్పా కదా ఆల్మోస్ట్ 2021 ఫెబ్లో నేను ఇప్పుడు సైన్ చేశాను 2021 జూన్లో రష్మికకి ఆ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చి రష్మిక ఓకే చెప్పాక వీ సెటప్ ద ప్రాజెక్ట్ సో ఆ టైంలో అప్పుడు ఏమనుకున్నామంటే టెక్నీషియన్స్ పరంగా so we said let's spend a lot of money on the film but at that point it was going to be Rashmika's first solo film so the idea was that when it comes to technicians koncham you know to get the budget in control and balance it right we decided we'll go for technicians who have it ante telugulo inka cheyaledu వేరే లాంగ్వేజెస్లో జస్ట్ ఒకటో రెండో సినిమాలు చేశారు కానీ ఒక టాలెంట్ మీకు కనపడుతుంది అంటే కనుక అలాంటి వాళ్ళని వెతుకుదాం అదేదని అప్పుడు ఒక టాక్ ఉండింది సో ఐ సెడ్ ఓకే ష్యూర్ ఐ లుక్ అరౌండ్ హేషామ్ని నేను అప్రోచ్ చేసినప్పుడు ఇంకా హృదయం సినిమా రిలీజ్ కాలేదు ఆ సినిమాలో నుంచి ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చింది అనుకుంటా ఇట్ హ్యాడింట్ ఇట్ గాన్ బిగ్ ఆర్ బికమ్ అ బిగ్ హిట్ ఆర్ ఎనీథింగ్ దట్ అట్ దాట్ పాయింట్ ఐ హ్యాడ్ హర్డ్ వర్క్ ఫ్రమ్ ఆయన ఒక ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి చేశారు అంతకన్నా ముందు ఒక చిన్న సినిమా ఒకటి చేశారు దాంట్లో ఏదో ఒక పర్టికులర్ సాంగ్ విన్నప్పుడు అరే ఇదేదో బాగుంది అని అనిపించి మేము ఇట్లా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కొన్ని శాంపిల్స్ అడిగాము ఆ శాంపిల్స్ అడిగి నేను వింటున్న టైంకి అరే బాగుంది ఈయన మ్యూజిక్ బాగుంది అని అనుకుంటున్న టైంకి దర్శన మెల్లగా సడన్గా నేషన్ వైడ్ హిట్ అయిపోతుంది దర్శన అనే సాంగ్ సడన్లీ సెన్సేషనల్ అయిపోతుంది హృదయం సినిమా వచ్చింది పెద్ద హిట్ అయింది మ్యూజికలీ పెద్ద హిట్ అయింది అండ్ ఐ రిమెంబర్ మేము అప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకున్నారు అప్పుడు వాట్ ఎవర్ అండ్ ఆల్ దాట్ కట్ చేస్తే మేము యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ తీయడం మొదలుపెట్టే జస్ట్ ముందు ఖుషి హాయ్ నాన్న కూడా రిలీజ్ అయిపోయి అన్ని పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ అన్ని హిట్ సో సడన్లీ వీ సైన్డ్ ఆల్మోస్ట్ అ న్యూ కమర్ అండ్ బై ద టైమ్ మేము సినిమా వర్క్ స్టార్ట్ చేశాక ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ మ్యూజికల్ టాలెంట్స్ ఇన్ ద సౌత్ సో ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ సో హీస్ అ గై విత్ సో మచ్ సోల్ హీస్ ఆల్మోస్ట్ ఆయనలో ప్యూరిటీ ఉంటుందండి ఆయన ఆల్మోస్ట్ ఒక బేబీ లాగా చాలా ఎమోషనల్ ఒక సోల్ ఉంటుంది అండ్ ఐ థింక్ ఆ సోల్ ఎప్పటికీ ఇంటాక్ట్గా ఉండాలని నేను కోరుకుంటా ఐ థింక్ ఆయన మ్యూజిక్లో ఉన్న ప్యూరిటీ ఆ మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్ అక్కడి నుంచే వస్తుంది ఆ ప్యూరిటీ ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లోడు మనస్తత్వం ఎప్పుడు హేషాంలో ఇంటాక్ట్గానే ఉండాలని నేను కోరుకుంటా ఇట్స్ సచ్ ఎ లవ్లీ గై సో మీరిద్దరిని అడుగుతా యూ హ్యావ్ సెడ్ దిస్ ఆల్రెడీ బట్ గర్ల్ ఫ్రెండ్ సెట్స్లో రాహుల్ గారు మిమ్మల్ని బాగా చూసుకున్నారా అండి Like I said, I think I'll start with saying this again. He is one human being who is just too good to be true only. Because so is she. Because there was couple of times when నేనైతే లో ఫీల్ అవడము లేకపోతే ఈ షూటింగ్ టైంలో ఏదో ఒకటి గుర్తొచ్చి ఎఫెక్ట్ అవడము అవన్నీ జరుగుతున్నప్పుడు I like the conversations I used to have with Rahul and the things that he says and the way he treats andarni set lo ela treat chestaro you just genuinely start believing that for these people at least all of this is worth it and suddenly nothing seems as bad because you just want that one person to just be warm to you ante and that will keep you going and pratisari Rahul message cheste gani pratisari I get on a call with him gani pratisari I used to go to the set to work with him gani it's just been so healing you know it's just been so calming and healing that I'm very very grateful for getting this opportunity to work with him వాళ్ళు చెప్తారు కదా యూనివర్స్ వర్క్స్ ఇన్ సచ్ అ వే that if it's meant to be, it will be. If you're meant to meet some people, you will meet some people at the right time. Antar kada, I feel like this is one such.
I'm feeling very happy. I'm listening to all of this. So cool. I truly. Girl I married. She's feeling so happy that somebody That's nice. true. That's the kind of woman I married. Yeah. Okay, That's okay. why Now I'm I feel happy. embarrassed. You keep quiet. Dikshit, tell me, రాహుల్ గారు మిమ్మల్ని బాగా చూసుకున్నారా అండి సెట్ లో? ఏంటి నెక్స్ట్ లిస్ట్ క్వశ్చన్ వచ్చిందా మరి బాబు ఇద్దరు చెప్పారు told కదా. everything, and see, the thing is, I'm not gonna say it was like a family, I had fun. No, I'm not gonna say that. He was very particular about what he wanted, how he was seeing Vikram ఎలా ఉండాలి, ఎలా చూడాలి, and all that. అండ్ నాకేంటంటే ఆ బూస్ట్ ఒకటి అంటే షార్ట్ అయిన తర్వాత ఆయన రియాక్షన్ చూడాలండి మీరు. అంటే అది మేకింగ్ లో ఉంటే మీరు చూడాలి. కాశ్మీర్ యాపిల్ ఎవ్రీథింగ్ వస్తుంది, ఏదేదో వస్తుంది, అంటే ఎక్కడి నుంచి బ్యూటిఫుల్ కాశ్మీర్ అండ్ ఆల్. అంటే ఒక్కొక్కసారి నాకు తెలుస్తుంది అంటే సార్ ఇది ఇంకొంచెం అంటే. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ సార్ వస్తారు వచ్చి బ్రో షార్ట్ వాజ్ సూపర్, ఇట్ వాజ్ గుడ్, but here there was one small thing. So నేను వచ్చేయండి పాయింట్ వచ్చేయండి. The way he communicates or the way he takes what he wants, అంటే అది ఆ విధానం ఉంది కదా, అది is what I've learned from him. Like you can always be good, be nice and get the work you wanted, and I really I'm privileged to work with him. I really like, yeah, of course in my life also I think I've met him at the right time. So yeah, I have huge respect on him, like in all the directors I've worked with, and like I'm little dear to my directors. I was dear to my teachers while I was in school. And I'm little dear to my director. So but Rahul sir has that special place in my heart, like, yeah. అండ్ ఐ రియలీ విష్ నిజంగానే అంటే దసరాకు వచ్చారు, ఇప్పుడు దీపావళికి యూఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్, బట్ ఐ సో విష్ యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ రన్ ఇన్ తెలుగు సినిమా ఆల్సో. ఐ రియలీ మిమ్మల్ని మీ పర్ఫార్మెన్సెస్ చూశాను కూడా అప్పుడప్పుడు, బికాస్ సోల్ ఆఫ్ దియా యాజ్ యూ నో ఐఎమ్ దట్ బిలో యావరేజ్ ఆర్టిస్ట్. అలా కాదు, బట్ అంటే బియాండ్ అ పాయింట్ నేను కొంచెం క్యారెక్టర్ సఫర్ అవుతూ నేను చూడలేను కాబట్టి ఆఫ్టర్ అ పాయింట్ ఐమ్ లైక్ బాయ్స్ దీస్ చిల్డ్రన్ ఆర్ యాక్టింగ్ so beautifully, but Diyalona. Yeah, how can I watch that film? You tell me. I haven't seen Diya yet. నేను త్వరలో చూస్తా. Yeah, so adi ఒకటి. The one thing I do is if I've decided that I'm working with an actor, then after that decision is made, I try not to watch their films. Yeah. So, ante until that film is shot and finished and stuff. Yeah. But it's a nice film anta. No, 100% చూడాలి. వాచ్ లిస్ట్ లో ఉంది. Yeah, 100%. Look at them having. Sorry, we are doing one conversation here. But Dikshit, I so wish మీకు చాలా సక్సెస్ఫుల్ అయిన కెరియర్ తెలుగులో కూడా. You must get it and you must prosper here and do so well here. And wow, what a dancer you are. అంటే నదివే నేను చూశాను. I think jazz ballet, is that the genre? This is contemporary dance. Contemporary dance. Okay. Yeah. Wow, so fluid. I've seen all of that. కొంచెం while I was growing up, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూశాను నేను. బట్ అప్పుడే రాహుల్ కూడా చెప్పారు దట్ you have learnt dance professionally also ani kada? Not professionally, for the cinema. I was part of reality show Dance Karnataka Dancing. I won that show in Karnataka. Oh. So yeah, అంటే నేను యాక్టింగ్ వచ్చిన తర్వాతనే అన్ని నేర్చుకున్నానండి. అంటే ఫస్ట్ యాజ్ ఎ కిడ్ ఐ నెవర్ స్టెప్డ్ ఆన్ స్టేజ్. Really? Yeah. No. Doesn't look like it. Like all the people who knows me very well or who've been very close, they're like, you became an actor. What is more disaster than this? Like, who said that? Yeah, take that gun. I will shoot. Because I'm that not very expressive. Like whoever goes on stage, I'm very shy. I'm a very shy person. I'm like, I can't. So all of us, it was a destiny, like coming into an acting, and then later dance scenes, everything happened. So I think the dance, whatever I do, the credit goes to that show, because they said come to the show, and then they're like okay, and then they literally paid me and taught me dance. How cool. So cool. So imagine ఆ డాన్స్ ఫామ్ ఇద్దరు 5-6 days లో నేర్చుకొని చేయడం అనేది నిజంగా లైవ్ పర్ఫార్మెన్సెస్ లో అలాంటి ఒక యాక్ట్ చేయాలంటే she cooperated so well, like I just took your lead. So well. I mean, you had to do all the hard work. I was just flying in the air. But alanti oka to trust me to do that, you know, it requires a lot. So yeah, thank you for that. That sequence is very tough. It is there now. Into some sort of fluidity.
అండ్ ఇలాంటి ఒక సీక్వెన్స్ ఫర్ దట్ లాంగ్ డ్యూరేషన్ చేయాలంటే యూజువలీ డాన్సర్స్, ప్రొఫెషనల్ డాన్సర్స్ ట్రావెల్ అవుతారు ఫర్ మంత్స్, ఇఫ్ నాట్ ఆల్మోస్ట్ అ ఇయర్, ఇఫ్ నాట్ 2 బై ద టైమ్ దే స్టేజ్ ఇట్. సో మీరు ఒక 3-4 days whatever you got it together, it was unbelievable. And he was also saying the amount of work and how professional it looks, and I love that. My son also loves it. Choreographer also, because Like Vishwa sir, Nadive Pata. My son loves watching Nadive, so yeah. Vishwas is really like It's like the way he taught, like the way he all our steps nanni vere chesi a connecting points ni technique techniques ni. nerpichi. So he did that really well. Like that helped us to do that, I think. yeah. Vishwa is our choreographer. Choreographer. ఓకే, సో ఫైనలీ గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ని థియేటర్స్లో ఎందుకు చూడాలి? ఒక ఇంటెన్స్, ఆనెస్ట్, ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. మన పార్ట్నర్స్ని మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. మేమేం నీతులు చెప్పట్లేదు, ఏం లెక్చర్లు ఇవ్వట్లేదు, కానీ ఈ సినిమా చూసి ఒక ఇంకో పర్స్పెక్టివ్ దొరుకుతుంది కదా, దానివల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఐ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్ అని అనిపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఎక్కడో చిన్న ఒక పాయింట్లో ఒక మ్యాసివ్ పర్సనల్ కనెక్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. ఆ కనెక్ట్ వల్ల ఈ సినిమా మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందని నమ్ముతున్నాను. సో దానికోసం వచ్చి చూడాలి. అండ్ వీళ్ళిద్దరే కాదు, మా ఎంటైర్ కాస్ట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ కోసం సినిమా చూడాలి. అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. అంటే చాలా బ్లెస్డ్ నేను, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఒకే సినిమాలో దొరకడం అనేది వెరీ వెరీ బ్లెస్డ్. ఆ పర్ఫార్మెన్సెస్ కోసం ఖచ్చితంగా చూడాలి. అంటే ఎక్కడో ఖచ్చితంగా ఇది సినిమా అని మర్చిపోయి ఈ సినిమాని చూస్తారు, ఆ నమ్మకం ఉంది నాకు. వెల్, దీక్షిత్, రక్ష్మిక please help me. Okay. Today he Just actually said Dikshita and Rashmik. He said that today, so now I've gotten there also. We are spawning off each other this way. Anyway, ఏమైంది? Just get bites from them. Rashmika, come on Rashmika, sell the film. Make people want to watch the film. I was just going to say to the point, but okay, I will sell the film. I'm great with selling. Yes, really? I've sold so many products, it's crazy. I feel like today I can just stand like this for some product. A point. Couple. oh sorry, it's not in the question. It's not in the question. అదే అది రాసి ఇవ్వలేదు కదా, తను రాసి ఇచ్చింది అడుగుతుంది. I remember later. రోలింగ్. ప్రొడ్యూసర్ గురించి అడిగి అండ్ టేక్ దేర్ బైట్స్ ఆన్ వై యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. Give me the line for that. It's just a blunt. Okay, what about the producer? What should I say? ఈ సినిమా మీరు అందరికీ చాలా పర్సనల్ స్టోరీ అంటున్నారు కదా, ఈ సినిమాని గీతా ఆర్ట్స్ త్రూ బయటికి తీసుకురావడం. గీతా ఆర్ట్సే కాదు, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ ఆల్సో. You can also put it like ఇప్పుడు కాదురా ఇంటర్వ్యూ మధ్యలో. No, but you are just giving me the papam. You can just drink something. No. Like, should we address the fact that a film like this, they've actually gone ahead and, you know, taken it under their banner? That's what you should say. Yeah. Okay. Yeah. Okay. She hasn't seen the film yet, no? So Yeah. however you ask it. Geeta has been around for 75 years? No, 50 years. 46, 47 years, almost 50 years. Almost 50 years, okay. Ooh, ready. That's long. Geeta Arts, Dheeraj Mogilneni Entertainment. Ready. Yeah, ready. Rolling. All right. Okay. Geeta Arts is such a legacy production house. Some of the greatest films in this country. Sorry. Okay. Legacy production house எப்படி சொல்றது தெலுங்குல? Geeta Arts లాంటి ఒక legacy production house ని ఓకే అంగే సంస్థానంలా కొంచెం ரொம்ப జాస్తిగా రెడీ ఓకే గీతా ఆర్ట్స్ లాంటి ఒక లెగసీ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈ కంట్రీలో ఉన్న సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వాళ్ళ బ్యానర్ కింద వచ్చింది. అండ్ ఇన్ సినిమా హిస్టరీ
వాళ్ళ ఈ ప్రొడక్షన్ హౌస్ కానీ ది నేమ్ గీతా ఆర్ట్స్ క్యారీస్ సచ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రేట్నెస్ ఐ వుడ్ సే. సో ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో మీ ఫిల్మ్ ఎస్పెషలీ ద గర్ల్ ఫ్రెండ్ యువర్ స్క్రిప్ట్ అండ్ అలాంగ్ విత్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్. సో హౌ హ్యాస్ ఇట్ బీన్ వర్కింగ్ విత్ లెగసీ లైక్ దిస్? ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ అరవింద్ గారు యాక్చువల్లీ రాసిన ఆ ఇయరే ఫర్ ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఈ స్క్రిప్ట్ గురించి ఆయనకు తెలుసు. సో బట్ మేము తీయాలనుకునేది వేరే స్క్రిప్ట్, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో. బట్ నాకు ఎప్పుడు చెప్పేవారు ఆ స్క్రిప్ట్ ఉంది కదా, నాకు అది తెలుసు, ఆ స్క్రిప్ట్ గురించి నేను చదివాను, అది ఎప్పుడు తీసినా నాతోనే తీయాలి నువ్వు అంటారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. అంటే ఆయన చాలా మోడర్న్ మ్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఈ థింగ్స్. అండ్ నాకు ఒక ఫిల్మ్ మేకర్గా నాకు గ్రీడ్ ఏంటంటే, నాకు ప్రతి సినిమా 200-300 crores బడ్జెట్లో తీయాలి, ప్రతి సినిమాకి నాకు ఇన్ని crores శాలరీ కావాలి, అది కాదు నా గ్రీడ్. అది ఉన్నా తప్పులేదు, బట్ అది కాదు నా గ్రీడ్. నా గ్రీడ్ ఏంటంటే ఫస్ట్ ఒక స్టోరీ, ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం, ఈ స్టోరీ తీయాలని మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఈ స్టోరీ వెళ్ళి తీసేటప్పుడు అది మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్స్, బిగ్ లెగసీ ప్రొడ్యూసర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్తో తీస్తే ఆ స్టోరీస్కి ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది, ఆ స్టోరీస్ ఎక్కువ ఆడియన్సెస్ దగ్గర రీచ్ అవుతుంది అనే గ్రీడ్ నాకు. సో నాకు అది అలాంటిది ఇంత ఇంటెన్స్ పర్సనల్ స్టోరీ, ఇంత ఇంటెన్స్ ఫిల్మ్, పర్సనల్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి ఒక బ్యానర్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ అండ్ గీతా ఆర్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ దే బీన్ సో సపోర్టివ్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ ఈ స్టోరీ చెప్పాల్సిన స్టోరీ నాకు అరవింద్ గారు ఎప్పుడు చెప్పేవారు ఈ స్టోరీ చెప్పాల్సిన స్టోరీ అని. అండ్ విద్య గారు అంటే ఫస్ట్ ఈ స్టోరీ చదివినప్పటి నుంచి ఐ థింక్ షీస్ బీన్ వన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ఫర్ ది స్క్రిప్ట్ దట్ నో ఈ స్టోరీ తీయాల్సిన సినిమా అని విద్య గారు. అండ్ ధీరజ్ బ్రో నేను చెప్పినట్టు ఫస్టే చదివారు ఆయన కూడా వేరే సర్కమ్స్టాన్సెస్లో. రష్మిక దాకా ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళింది, సడన్గా ఇలా సెటప్ చేసింది ధీరజ్ బ్రో. సో యా ఇట్స్ నాకు ఆ గ్రీడ్ పూర్తయింది. ఈ సినిమాని మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఇలాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్, ఒక ఫైనాన్షియల్ మైట్ ఉన్న ప్రొడ్యూసర్ త్రూ బయటికి తీసుకొస్తున్నప్పుడు దానికి ఒక రీచ్ ఎక్కువనే ఉంటుంది. సో దట్ వే వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ ఆల్సో వాంట్ టు యాడ్ ఏంటంటే గీతా ఆర్ట్స్ లాంటి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇంత ఇంపార్టెంట్ ఫిల్మ్కి కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, టైం ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు యునో ఆఫ్ కోర్స్ ద మనీ అండ్ ఎవ్రీథింగ్. కానీ దే ఆల్సో అండర్స్టాండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ స్టోరీ కూడా చెప్పడానికి. సో దే ఆర్ ఆల్సో వెరీ దిస్ ఫిల్మ్ ఫర్ మీ గివ్స్ మీ హోప్. దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. దిస్ ఫిల్మ్ ఈజ్ అంటే నేను చెప్పాను కదా, అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఇది జరిగింది, ఇది అందరి లైఫ్లో జరుగుతుంది, ఏదో ఒక డిగ్రీలో జరుగుతుంది ఇన్ వన్ వే ఆర్ అనదర్. అండ్ ఇట్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. సో ప్రొడ్యూసర్స్ ఇంత స్టోరీస్ ఎంకరేజ్ చేసేటప్పుడు యాక్టర్స్ లైక్ అస్ హూ ఫీల్ లైక్ ఓకే ఇది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను యాక్టర్గా నా ఫిల్మోగ్రఫీ చూసేటప్పుడు ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ ద గర్ల్ ఫ్రెండ్ యాజ్ వన్ సచ్, యునో. అండ్ ఇట్స్ నాట్ జనరలీ దట్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ కి ఎవ్రీవన్ విల్ బీ ఏబుల్ టు డెలివర్ దిస్ ఫిల్మ్ యాజ్ సచ్. కానీ ఇది ఐ నో దట్ గీతా ఆర్ట్స్ ఇస్ దేర్ ఫర్ ద సేఫ్ cushioning. I know Rahul is there who, you know, has these emotions and respect for people's emotions. So correct vidananga తీసుకుంటారు. And also I have a co-star who's like just pushing me to do my best. So inta rap ఉన్నప్పుడు it encourages me to do a film like The Girlfriend. So for me, that's why I keep saying, emphasizing on the fact that The Girlfriend is a very important story to be told. అండ్ చూసిన తర్వాత ఎండ్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూ కెన్ ఆల్సో డూ దిస్ అన్నట్టు ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. నేను చూసేటప్పుడు ఈరోజు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు కూడా అట్లనే అనిపించింది. సో దిస్ ఈస్ ద గర్ల్ ఫ్రెండ్ ఫర్ మీ. Thanks for the opportunity and thanks for considering me for a role like this, for a film like this. And I want to tell one more andi ante I think after the first or second schedule anukunta Arvind saru
అల్లు అరవింద్ సార్ కాల్ చేశారు నాకు, నిన్ను కలవాలి అని చెప్పారు నాకు. నేను సర్కి వెళ్ళి అడిగాను, కలవాలంటున్నారు ఎందుకు, ఏమైంది అండ్ ఈజ్ లైక్ నో నో నో, ఈ కైండ్ ఆఫ్ లైక్ వాట్ ఈ సా. ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసింది, కొన్ని ఎడిట్ చేసి పెట్టా అప్పుడే. సో ఆయన ఆ రషెస్ చూసి ఈజ్ లైక్, ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, హూస్ దిస్ బాయ్ ఇంత బాగా చేశాడు అనేది. ఐ వాజ్ లిటిల్ లైక్ వై కలవాలంటున్నారు, ఇంకా ఎక్కువ షూటింగ్ వేరే అవ్వలేదు, కొంత కథలని విన్నాను నేను ముందు. ఐ థింక్ దే మెట్ హిమ్ అండ్ సెడ్ మాకు ఇంకా సినిమాలు చేయాలి. యా, హీ ఈస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ టిల్ నౌ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ who gave me an advance for the next film. Wow. Hey, congratulations. So, yeah, he's the only producer. See, అలా అయినప్పుడు ఏమవుతుంది, because we all have that fear as an artist when we come from a background where we don't have a cinema background. So we are like, what is next, what is the future, ఇలా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంది, అప్పుడప్పుడు చెప్తుంది మనకి, నో దెర్ ఈజ్ అ వే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ you will meet people అనేది. And also when Allu Arvind sir gave me an advance, it's not just an advance for me, it was a lot of hope and like confidence on myself that okay, అంటే మనకేమవుతుంది, బయట వెళ్ళినప్పుడు మీరు చాలా బాగా చేస్తారంటే యాక్టింగ్ అని చెప్తారు జనరల్గా, అండ్ ఇట్స్ ఓకే థ్యాంక్స్ అండి. బట్ కమింగ్ ఫ్రమ్ అ మ్యాన్ లైక్ హిమ్, లైక్ హూ హ్యాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ longer time and you have seen everyone, and coming from him, it really meant a lot for me during that time. Like I really needed it, so I'm very very thankful for this opportunity. Interestingly, nobody, none of us come from a film background. So first generation industry. So వింటున్న వాళ్ళు, come on baby. వింటున్న డైరెక్టర్స్ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నా కళ్ళ ముందు చూశాను, గీతా ఆర్ట్స్ ఆల్రెడీ దీక్షిత్కి అడ్వాన్స్ ఇచ్చారు. సో మీ దగ్గర ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటే, గీతా ఆర్ట్స్ లాంటి ప్రొడ్యూసర్ కావాలంటే వచ్చి దీక్షిత్కి మంచి స్క్రిప్ట్ చెప్పండి. ఓహో నైస్, స్మార్ట్. Everyone in Geeta Arts and Dheeraj of course are so invested, and it's not normal that producers are this invested. As the directors or music directors or anything, but they're actually invested. Konni rojulu shoot ku vacharu, mana rushes choose, they've also called us, and you know they've had these conversations with us, which is very new to me also, despite of having done the number of films that I have. So that is one thing which has a strong hold in my mind. Lovely. Get the bite from them, the last thing. Why should you watch The Girlfriend? Okay. Hopefully Rashmika will do a better job. You focus on who is your type, and it's a film that will hopefully make you think about your choices of your partner and who you are as a partner. And But you have already said that, huh? I didn't quite touch that topic. Okay. So I just said it'll give you a very real rooted, intense emotional experience. So Okay. So who is your type and సో did you దీపావళి choose రోజు, right? దీపావళి రోజా లేదు, ఓకే. సో థియేటర్స్లో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చూడాలి? ద గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్లో చాలా మ్యాటర్స్ గురించి మనం యాక్చువల్లీ టచ్ అపాన్ చేసినామండి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ట్రిగరింగ్ టాపిక్ ఏంటంటే, ఈజ్ హీ ఆర్ షీ యోర్ టైప్? అంటే that's something which we have never so far said in cinema or anywhere in our country. I could be completely wrong, కానీ ఇదైతే మన ఫిల్మ్లో మన వన్ స్ట్రాంగ్ పాయింట్. కంపాటబిలిటీ గురించి కూడా ఇట్స్ సంథింగ్ టచ్ అప్ చేసినాం, కానీ how do you know if that person is right for you? How do you know if this person is right for you or not? To like, because we have met so many people, and at some point you're in a relationship with them or friendship with them, or you know, any of the things. Kani, this story is also not just about relationships, there are friendships in the film. So dan gurinchi kuda we have spoken a lot about. So it's like I said, it's going to trigger a lot of thoughts. It's going to build conversations after watching the film. Chala sariki silence kuda raavachu, because they're still thinking about, they're still processing what they watched in the film. So it's a very thought triggering film,
And I feel like sometimes when you are dealing with a lot in your life and everything, you come to cinema and you want to enter into a different world. Correct. Now here's a film which is so real and so rooted that it provokes these little thoughts that you have. I'm not saying our cinema is something which is like completely different, where you know it's going to be like action and dance and all of that, but our film is a very important film to be addressed or spoken about. Deekshit garu, your turn. Okay. ఆఫ్టర్ రాహుల్ సార్ అండ్ రష్మిక ఇంకేం మిగలదండి మాట్లాడడానికి. అన్నీ ఆయనే చెప్పేసి మనకి లాస్ట్లో దయచేసి November 7 థియేటర్కి వచ్చేయమండి అని చెప్పొచ్చు. బట్ యాడింగ్ ఆన్ టు హర్, ఐ ఫీల్ అబ్బాయిలు ఎందుకు చూడాలి ఈ సినిమాలను అంటే, ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే మనకు తెలిసింది ఇదే అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. బట్ వెన్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ సమ్ ఫిల్మ్ లైక్ దిస్, it makes you feel like, okay, you can think in a different way also, this can be done in a better way also అని అనిపిస్తుంది. సో అలాంటి ఒక పర్సెప్షన్, అలాంటి ఒక సినిమా ఇది. ఎందుకంటే ఎంతోమందికి ఏమవుతుంది, మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, మన సరౌండింగ్స్ని చూసి మనం నేర్చుకుంటాం, ఆర్ ద స్టోరీస్ విన్నేసి మనం దాంట్లో వీ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దాట్. బట్ సమ్వేర్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫిల్మ్, ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ అ లాట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ మ్యాన్, ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ అ లాట్. అండ్ ఒక డేర్, సో జనరలీ మీ రిలేషన్షిప్లో ఉంటే మీరిద్దరు వెళ్ళండి థియేటర్కి, వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మనతో ఇలాంటిదేం లేవు అంతే ఓకే, లేదంటే ఐ గివ్ యూ అ డేర్, గో టు ద థియేటర్, వాచ్ దిస్ ఫిల్మ్, అండ్ వైల్ కమింగ్ బ్యాక్ I am very, very sure you guys will have a serious conversation about your relationship. Which is a very important conversation to have. I think right outside, if they keep some coffee shop or anything, it's very good. There'll be a very good business. Like right outside the theater. Like, you know, let's go home, but before that, let's talk about this conversation. So that's Happy Deepavali, everybody. The Girlfriend only in theaters on November 7th.